నేను వచ్చేసా చాలు, ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు చాలు. ఇక నుంచి మన ఎపిసోడ్ రివ్యూ ఏదో ఒకటి చేసి మార్నింగ్ లోపల పెట్టేస్తా. ఎపిసోడ్ కోసం మాట్లాడుకుందాం. ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటి, లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మొత్తానికి ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే షోని ఇటు చేసి ఒక చిన్న మినీ బిగ్ బాస్ అని చేశారనిపించింది. చిన్న మినీ బిగ్ బాస్ అని చేశారనిపించింది. ఈరోజు ఎపిసోడ్లో ఈ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక పాయింట్ చెప్పాక మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. నాకేమనిపించిందంటే ఇలా అంటే ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో గొడవలు అవుతున్నాయి అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అవుతుంది, వాళ్ళిద్దరు సాల్వ్ చేసుకుంటారు, అది వాళ్ళిద్దరిలోనే ఉంటుంది, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈరోజు యాజ్ ఏ పెయిర్గా ఇంకొక పెయిర్ని ఏదైనా అంటే అది కూడా నాట్ ఏ ప్రాబ్లం. వాళ్ళిద్దరు కలిపి డిఫెండ్ చేసుకుంటారు, వీళ్ళిద్దరు చెప్తారు, సో ఇది కూడా నాట్ ఏ ప్రాబ్లం. ప్రాబ్లం ఎక్కడంటే ఒక పెయిర్ ఇంకొక పెయిర్లో ఉన్న పర్టికులర్ పర్సన్ని పాయింట్అవుట్ చేస్తా అంటే తన వల్ల గేమ్ ఓడిపోతున్నారు, తన వల్ల గేమ్ గెలట్లేదు అన్నది ఓకే. కానీ మీ రిలేషన్లో వీళ్ళు కరెక్ట్ కాదు అన్న పాయింట్ ఎప్పుడైతే వస్తుందో అది చాలా ప్రమాదకరం. మీ రిలేషన్లో అసలు నీకు కరెక్ట్ కాదు అన్న విధంగా కన్వే అయినా, మీ ఇద్దరిలో నీ సరైన జోడీ కాదు అన్న విధంగా కన్వే అయినా, మీ ఇద్దరిలో వల్ల నువ్వు తర్వాత బాధపడతావు అలా విధంగా ఏదైనా పాయింట్ వచ్చినా, డైరెక్ట్గా ఇలా రాలేదు కానీ ఇండైరెక్ట్గా వచ్చినాయి, అలా కన్వే అయితే మాత్రం అది చాలా ప్రమాదకరం. అది షోకి కానీ సొసైటీకి కానీ అంటే అంత మంచిది కాదు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు బయట నుంచి ఆడియన్స్ చూసి కామెంట్స్ చేయడం వేరు, లోపల ఉన్న యాజ్ అ పేరుగా ఇంకొక పేరు వాళ్ళని అలాగా డిఫరెన్షియేట్ చేయడం వేరు నాకు అనిపించింది. శివ్ అండ్ ప్రియాంక పాయింట్లో అనమాట. నటరాజ్ మాస్టర్ గారు చెప్పిందంటే నాకు కొద్దిగా అది అంతగా నచ్చల. అంటే పాయింట్స్ అన్ని వేరే ఉన్నాయి, అవన్నీ మాట్లాడుకుందాం. ఎన్ని నటరాజ్ మాస్టర్ గారు రైట్ ఉన్నాయి, వీళ్ళు రైట్ ఉన్నాయి, బట్ అది నాకు నచ్చలేదు. మనం డీటెయిల్గా చెప్పుకుందాం ఎక్కడ నచ్చలేదు ఏంటి అని చెప్పి. సో మీకు కూడా అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అని చెప్పి. సో మీ అభిప్రాయాలు ఏంటన్నది కామెంట్ చేయండి. అట్లాగే ఇది ఒక మినీ బిగ్ బాస్ అయిందా అని మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఐ వాంట్ టు నో ఎంతమందికి అలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత. ఏంట్రా ఇది బిగ్ బాస్లో నామినేషన్ ఎపిసోడ్ రేంజ్లో ఆర్గ్యుమెంట్స్ ఎన్ని అయినాయని చెప్పి అనిపించాలి. ఖచ్చితంగా లైక్ చేయండి, తెలుస్తుంది. అలాగే కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికన్నా ఒక వీడియో కన్నా ముందు ఇంకొక వీడియో బిగ్ బాస్ 10 రిలేటెడ్ ఉంటుంది. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్, లేదంటే ఆల్రెడీ చూస్తున్న ఆ వీడియో చూడకపోతే చూడండి. నేను లాస్ట్కి వీడియో ఎండ్ అయ్యేపటికి కూడా అక్కడ ప్లేస్ చేస్తాను సజెషన్స్లో, అక్కడ క్లిక్ చేసాను చూడొచ్చు. ఇంక మొదలెడదామా? లెట్ స్టార్ట్. సో ఓపెనింగే మన పీజీ ప్రేమగురు గారు ఏం చెప్పారంటే, ప్రేమ అనేది అందమైన ప్రయాణం, ఓకే, ఆ ప్రయాణం సేఫ్గా సాగాలన్నా, గమ్యం చేరాలన్నా మీ బంధంలో ఎనర్జీ అలాగే ఇంపాక్ట్, ఆ ఎనర్జీతో కూడా ఇంపాక్ట్ హై ఉంచుకోవడం ముఖ్యం. ఈ లవ్ మ్యాన్షన్లో మీ ప్రయాణం ముందుకు సాగుతున్న కొలది మీ ఎనర్జీ అలానే ఉందా లేక ఏమైనా తగ్గిందా, మీ తోటి కపుల్స్ మీ గురించి ఏమనుకుంటున్నారు, ఇది కాన్సెప్ట్. మీ ఎనర్జీ ఏమైనా తగ్గిందా, యాజ్ ఎ కపుల్గా మీ ఎనర్జీ ఏమైనా తగ్గిందా, మీ ప్రయాణం ముందుకెళ్ళటంలో ఎనర్జీ తగ్గటం వల్ల ఇంపాక్ట్ అవుతుందా, సో మీ తోటి కపుల్స్ ఏమనుకుంటున్నారని చెప్పాలన్నారు. ఇది కాన్సెప్ట్. బిగ్ బాస్లో సేమ్ ఇట్లాగే కాన్సెప్ట్ ఇస్తారు. ఏంటిది? నామినేషన్స్ అనమాట. సో పలానా ఈ వారంలో ఎవరు సరిగ్గా టాస్కులు చేయలేదు అనుకుంటున్నారు, యాజ్ ఎగ్జాంపుల్ చెప్తాను అనుకుంటారు, మీరు అనుకున్న నామినేట్ చేయండి. కానీ అక్కడ బిగ్ బాస్ ఇచ్చింది పాయింట్ని యాస్టేజ్గా కన్వే చేసి నామినేషన్ చేస్తారని చేయరు. వీళ్ళకున్న ప్రాబ్లమ్స్, వీళ్ళకున్న పాయింట్స్, వీళ్ళకున్న గొడవలు, వీళ్ళు గమనించినవి ఏదో ఒకటి పెట్టి నామినేషన్ చేస్తారు. చేసి ఇంకో మాకు అనిపించిందని చెప్తారు. సంథింగ్ సిమిలర్. ఇక్కడ చెప్పింది ఎనర్జీ డౌన్ అవుతుందా, ఎట్ అవుతుంది ఏంటి అంటే అది కాదు, వదిలేసి ఇక వాళ్ళకి నచ్చిన రీజన్స్తో వాళ్ళ మీద ఎవరిదైతే పెడదాం అంటే వీళ్ళు ఏ కప్పులు అయితే నచ్చడం లేదో, ఏ కప్పుల మీద అయితే ఏదో ఒక రీజన్ దొరికిందో ఆ కప్పుల్ని పెట్టుకుంటే వెళ్ళిపోయారు. నాకు ఇది చూసే కనిపించింది, ఓహో సేమ్ టు సేమా, నో డిఫరెన్స్ అని చెప్పి. ఇచ్చిన కాన్సెప్ట్ అయితే అది కాదు. అంటే చాలా మెజారిటీ ఆఫ్ ది కపుల్స్ ఈ కాన్సెప్ట్ ఫాలో అవ్వలేదు అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. ఎండ్ ఆఫ్ ద డే ఏదో పెట్టాలి, అంతా సేమ్ ఇదే పెట్టాలంటే ఎవరు పెట్టలేరు. ఎందుకు పెట్టలేరు కూడా చెప్తా. ఎందుకంటే ఒకసారి ఒక కపుల్ టాప్లో ఉన్నారు, ఒకసారి ఒక కపుల్ టాప్లో ఉన్నారు, ఒకసారి కపుల్ టాప్లో ఉన్నారు, అప్పుడు టాప్లో బాటంలో ఉంటున్నారు కాబట్టి చెప్పలేము. ఇప్పుడు సడన్గా బాటంలోకి వచ్చారని వాళ్ళ ఎనర్జీ డ్రైన్ అయిపోయింది అని చెప్పి పెట్టామనుకోండి, లాస్ట్ వీకే వాళ్ళు టాప్లో ఉన్న వాళ్ళు అంటే ఒక వీక్కి మనం పెట్టలేం కదా. ఇప్పుడు అభిమానిక వాళ్ళు డౌన్లో ఉన్నారు, వాళ్ళకి పెట్టలేం కదా, 1 వీక్ అయింది. అందుకని ఏదో ఒకటి పెడతారు, మనం ఇంకా యాక్సెప్ట్ చేయాలి. నా బిగ్ బాస్లో యాక్సెప్ట్ చేస్తుంటే ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి. 9 బ్యాటరీ సెటప్లు పెట్టారు, 25, 50, 75, 100 ఒక్కొక్కటి తీసేయాలి. సో జీరో అయితే ఏం లేదు, జీరో అయితే ఏదో ఉంటుంది అనుకున్నాం. కానీ 0%కి చేరితే మాత్రం లవ్ మ్యాన్షన్లో మీ ప్రెజెన్స్ తగ్గిపోయిందని మీ తోటి కపుల్స్ భావిస్తున్నారని అర్థం. మీ తోటి కపుల్స్ ఎవరుతున్నారో వాళ్ళు భావిస్తున్నారని అర్థం, అంతే. ఇక్కడ కపుల్స్ అభిప్రాయాలకు మనం వాల్యూ ఇవ్వాలంటే ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ ఎందుకు ఇవ్వాలి అంటే ఇక్కడ బయట ఆడియన్స్తో సంబంధం లేదు. ఆడియన్స్ బయట ఏమనుకుంటున్నారు, ఆడియన్స్ బయట ఏం జడ్జ్ చేస్తున్నారన్న సంబంధం లేదు. ఇక్కడ కపుల్స్కి, శ్రీముఖి హోస్ట్గా శ్రీముఖికి, జడ్జెస్కి వాల్యూ ఉంది. వాళ్ళకి వీళ్ళు వాల్యూ ఇవ్వాలి, వాళ్ళని వీళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళ పాయింట్స్ని తీసుకుంటే వాళ్ళకి మంచిదా కాదా అనేది అనలైజ్ చేసుకోవాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. షో అంతే. సో ఫస్ట్ సోనియా అండ్ సిద్ధు వచ్చారు. ఇక్కడ నూకరాజు అండ్ ఆసియాని పాయింట్అవుట్ చేశారనమాట. మీరు టఫ్ అండ్ స్ట్రాంగ్, వాళ్ళు ఒక 25% తీస్తారు. కంపాటబిలిటీ వైజ్ ఎక్కడో మిస్ అవుతుంది మీ ఇద్దరి మధ్యలో.
వెన్ షీ నీడెడ్ యూ, తనకు కావాల్సి వచ్చినప్పుడు నీ అగ్రెషన్ వల్లనో లేదంటే నీ టైం వల్లనో తను బాధపడుతుంది నాకు అనిపిస్తుంది. సోనియా, నేను చెప్తున్నాను, బిగ్ బాస్ కనుక వస్తే కొంచెం గట్టిగానే ఉంటుందేమని. కొంతమంది నా దానికి అగ్రీ చేయలేదు, కానీ ఎందుకు చెప్తాను చెప్పండి. ఈ పాయింట్ ఈ అమ్మాయి పెట్టిన విధానం చూడండి ఎలా పెట్టింది. తన బాధపడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. తన బాధపడుతుందని చెప్పి వదిలేలా, ఎందుకంటే తన బాధపడటం వీళ్ళు చూసినా కూడా తను బాధపడుతుంది అని చెప్పి వదిలేలా. అంటే నేను నీకు చెప్పాను బాధపడుతుందని వస్తుంది అని నాకు అనిపిస్తుంది అని యాడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్ మనం ఇలాంటి పాయింట్స్ వ్యక్తపరిచేటప్పుడు చెప్పేటప్పుడు. సో అందుకోసం చెప్పి ఈ అమ్మాయికి ఆ నాలెడ్జ్ ఉంది, అది పెట్టగలదు అని అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది ఫెయిల్ అయ్యారు ఇలాంటి పాయింట్స్ పెట్టాలి నాకు అనిపిస్తుంది అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ సంధ్య ప్రియాంక గారి విషయంలో ఫెయిల్ అయ్యారు, చెప్తాను ఆ పాయింట్ వచ్చినప్పుడు. ఆ పాయింట్ అలా కన్వే చేయడంలో అనిపిస్తుంది. ఆ విషయంలో కొంచెం మీరు వర్క్ చేయాలేమో. సో మెంటల్గా డిస్టర్బ్ అవ్వటం వల్ల, ఎమోషనల్ అవ్వటం వల్ల కూడా షీ కుడెంట్ కాన్సన్ట్రేట్, తను కాన్సన్ట్రేట్ చేయలేకపోతుందని తనకు చెప్పిందంట. సో ఇది చెప్పింది కాబట్టి చెప్పింది, అది చూసుకుంటే యూ విల్ బి ద బెస్ట్ అని అనిపిస్తుంది అని. సోనియా చెప్పింది దాంట్లో రాంగ్ ఉందంటే అస్సలు రాంగ్ లేదు, 100% కరెక్టే. బయట కూడా ఇదే అభిప్రాయం మనం చూసినప్పుడు కూడా, అంటే మనం చూసినప్పుడు ఇంకా ఎక్కువ క్రిటిసైజ్ చేశారు చాలామంది. సో నూకరాజ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని కామెంట్స్ అయితే మరి ఇదిగా కూడా వచ్చినాయి, వాళ్ళ పేరెంట్స్ చూడాలని అదని ఇదని ఏదో వచ్చినాయి, కానీ మనం దాంట్లో విల్ నాట్ గెట్ ఇన్ టు దట్. బట్ సోనియా చెప్పింది మాత్రం రైటే, ఎందుకంటే తను ఫోకస్ చేయలేకపోయింది. చిన్న విషయాలకి నూకరాజు కొంచెం చిరాపట్టము అలగటము, లేదంటే నూకరాజు ఈ అమ్మాయి ఇంతే అని చెప్పి తను భావించడము, ఏదో ఒకటి మాత్రం కొన్ని కంపాటబిలిటీ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అది బయటకు వచ్చాక నూకరాజు చూసుకుంటే బెటర్. ఇందాక నేను చెప్పిన స్టార్టింగ్ పాయింట్లు ఇది ఒక పాయింట్ అనమాట. ఇప్పుడు ఏంటి అంటే ఈ షోని కపుల్స్ ఎలా తీసుకుంటున్నారు అన్నది ఉంటుంది. అదే షోగా తీసుకుంటున్నామా, లేదంటే అదే నిజంగా ఇందులో మనకి వెళ్తే మన రిలేషన్షిప్కి అడ్వాంటేజ్ అయ్యిద్దని తీసుకుంటున్నామా అన్నది చూడాలి. రిలేషన్షిప్కి అడ్వాంటేజ్ అయ్యిద్ది అని తీసుకునే వాళ్ళకి ఈ షో చాలా అడ్వాంటేజ్ అవుతుంది. బయటకు వచ్చి చూసుకున్న తర్వాత ఓకే నేను ఇలాంటి పరిస్థితులు ఇలా బిహేవ్ చేస్తాను, ఇలా చేయకూడదు, నేను మార్చుకోవాలనిపిస్తుంది. లేదు ఈ షోని అదే షో డబ్బులు సంపాదించడానికి జస్ట్ ఆదాంతరం వెళ్తే కనుక ఇది కొంచెం రివర్స్ కొట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే బయటకు వచ్చినంత కామెంట్స్ ఏం తీసుకోవడం, మనమే రైట్ అనే భావంలో ఉంటాం. అప్పుడు మనమే రైట్ అనే భావంలో ఉన్నప్పుడు మనం అసాం అవుతుంది. సో యాజ్ ఏ షో మనకు ఉపయోగపడుతుంది, రిలేషన్షిప్ మనం టెస్ట్ చేస్తుంది అనుకొని వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారు చూసుకొని ఫీడ్బ్యాక్స్ ఏమైనా చూసుకుంటే వాళ్ళు బెటర్ చేసుకోవచ్చు. దానివల్ల వాళ్ళు బెటర్ అయితే వాళ్ళ రిలేషన్షిప్ బెటర్ అవుతుంది. అలాంటి థాట్ ప్రాసెస్ ఉంటే అడ్వాంటేజ్ అవుతుంది. అదర్వైజ్ మాత్రం చాలా డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. షో బయటకు వచ్చిన తర్వాత చాలామంది చాలా విషయాలు క్రిటిసైజ్ చేస్తారు, అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కలిగిస్తుంది. పాజిటివ్గా తీసుకుని మనం మార్చుకుని అవి సజెషన్స్లో తీసుకుంటే బెస్ట్ అవుతారు అది. సో అది బయటకు వచ్చాక కొన్ని రోజులు గడిచాక ఏంటి ఎన్ని ఎపిసోడ్స్ అయ్యాక తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని. నూకరాజ్ అన్నీ యాక్సెప్ట్ చేయను అన్నాడు. ఎందుకు యాక్సెప్ట్ చేయరు? యాక్సెప్ట్ చేసుకుంటే అయిపోయింది. ఎందుకంటే తను అలా బిహేవ్ ఉంది, తనకి ప్రూఫ్స్ ఉన్నాయి. లాస్ట్ వీక్ ఇక్కడ స్టేజ్ మీద డిస్కషన్స్ ఉన్నాయి. సింపుల్, అవును రైటే మీరు చెప్తుంది, బట్ ఆశలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను కొంచెం ఎఫిషియెంట్గా చేయాలి అది అని చెప్పి చేయాలి. తినేమనుకున్నాడంటే ఆశ చేసింది తప్పు అనుకున్నాడు, కానీ ఆశ కన్నా తను ఏం చేస్తున్నాడు నెక్స్ట్ అన్నది ఆలోచించట్లా. తన మైండ్ ఏంటంటే, ఆశ మైండ్ ఏంటంటే ఏదైనా ఉన్నది అంటే ఎక్కువ వెయిట్ చేస్తుంది. తను అలా ఫీల్ అవుతున్నాడు. నిజంగా అమ్మాయి అంత ఏడుపు ఆ టైప్ అంటే మనకు అలా అనిపించట్లా, అంత ఊరికి నేడుస్తుందంటే అనిపించట్లా. నా తప్పు ఎప్పుడు అంటే నా పార్ట్నర్ కనుక ఏడ్చాక నేను దగ్గర తీసుకోకపోతే అది నా తప్పు అనుకుంటా, లేకపోతే మాత్రం నేను తప్పు అనుకోనని. అలాంటి సిచ్యువేషన్ జరిగింది, ఏడ్చింది, తీసుకోలేదు, వదిలేశారు. ఆ అమ్మాయితో వచ్చింది, మల్టిపుల్ టైమ్స్ వచ్చింది, లాస్ట్ వీక్ వచ్చింది. మనం బయట నుంచి చూసినప్పుడు నూకరాజు రాంగ్ అని అర్థమైపోద్ది. ఈ విషయం నూకరాజు కూడా చూసుకొని నూకరాజుకి రాంగ్ అని అర్థమైతే నూకరాజు గారి రిలేషన్షిప్ బాగుంటుంది. అది నేను ఇందాక చెప్పిన పాయింట్. సో నేనేంటంటే ఏదైనా సరే చిన్న విషయాలు కానీ కోపడతా అని చెప్పి నేను బయట ఎలా ఉన్నానో ఇక్కడ కూడా అలానే ఉన్నాను. మాకు 2 డేస్కి ఒకసారి గొడవ అవుతూ ఉంటుంది. 2 డేస్ ఉన్న అలా అని చెప్పి 2 డేస్ గొడవలు ఉండవు, బట్ 2 మినిట్స్లో మేము కలిసిపోతాము, నార్మల్గా ఉంటాం. అది మీకు అర్థం కాలేదు. సో నేను బయట ఎలా ఉన్నాను ఇక్కడ కూడా అలానే ఉంటానంటే ఇది కరెక్ట్ పాయింట్ అంటే ఇది అంత వ్యాలిడ్ పాయింట్ కాదు. బయట ఎలా ఉన్నాం ఇక్కడ ఎలా ఉంటాం అంటే ఉండలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాస్టీస్గా ఉండలేము, సెకండ్ ఉండకూడదు, థర్డ్ ఏంటి మనం నటించాలంటే కొన్ని సిచ్యువేషన్లో అది నటించాలనుకుంటారో మనలో వచ్చే మార్పు అనుకుంటారో అది ఉండాలి. ఎగ్జాంపుల్ ఆ బూతులు మాట్లాడేది ఏది చెప్పినా సరే ఉండకూడదు, ఉండలేము. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనం వెళ్ళే ప్లేస్ని బట్టి. ఇప్పుడు నేను మా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు మా చుట్టాలింట్లో ఉన్నట్టు బిహేవ్ చేయాలి. నా ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇంకా బాక్స్ వేసుకుని ఎవడు అడిగేవాడు ఉండడు. పైన కనిపించే వరకే నీట్గా ఉండాలి. చుట్టాలింటికి కూడా బాక్స్ వేసుకుని కుదరదు కదా, ప్యాంట్ వేసుకొని తిరగాలి. నేను ఎక్కడైనా ఒకవేళ ఉంటాయంటే అవ్వదు. అది కరెక్ట్ విధానం కూడా కాదు. సో సోనియా ఆ డామ్ విషయంలో చూసుకుంటే నువ్వు పరిచిన విధానం కానీ ఏదైతే ఉందో చిన్న విషయానికి అంత అవసరం లేదేమో అని. ఈ పాయింట్కి మనం బయట నుంచి కనెక్ట్ అవుతాం కదా. ఈ పాలు గుడ్లు విషయం ఉంది, చిన్న విషయం, అది ఎంత పెద్ద రచ్చ అయింది, అవసరం లేదు కదా అనిపిస్తుంది. ఆ టైంలో అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ మనం అనుకుంటాం ఆ టైంలో అర్థం చేసుకుంటే ఇలాంటి పాయింట్స్ చెప్పినప్పుడు కనెక్ట్ అవుతారు. అందుకని సోనియా ఆ అబ్జర్వేషన్ స్కిల్, ఆ మాటలు పెట్టే విధానం
బాగున్నాయి. మరి ఇది ఇండివిజువల్గానే తను అలా ఉంటుందా, సిద్ధు ఉంటేనే అలా ఉంటుందా, బిగ్ బాస్ లాంటి ప్లేస్కి వెళ్ళి అలా ఉంటుందా, మళ్ళీ చెప్పలేము. ప్రజెంట్ అయితే మాత్రం చెప్తున్నాను. నేను ఈ షో చూడటానికి ఇది కూడా ఒక రీజన్ ఏంటంటే 7 నలుగురు 5 వస్తారు అండ్ బిగ్ బాస్ చూసేటప్పుడు నాకు కొంచెం ఈజీ అయిపోతుంది వీళ్ళ పర్సనాలిటీస్ని అనలైజ్ చేయటంలో. సింపుల్ ఉంటుంది. నెక్స్ట్ సిద్ధు, అనిల్ గారు అన్నారు కదా అక్కడ ఆ వాల్ పెట్టినప్పుడు మధ్యలో పెట్టినప్పుడు హ్యాండ్ ఎప్పుడైతే నువ్వు గుర్తుపట్టలేదో అయిపోయానరా అని చెప్పి ఆ సిచ్యువేషన్ చూస్తే మాకు అలాగే అనిపించింది. ఏంటి నోకరాజు ఇప్పుడు ఏం చేస్తారని ఆ అమ్మాయిలో భయం కనిపించినట్టే మాకు అనిపించింది. అంటే సోనియామో ఇంకో పాయింట్ చెప్తుంటే నోకరాజు ఓవర్లాప్ చేస్తుంది, లెట్ మీ ఫినిష్ అని చెప్పి ఆ తర్వాత నువ్వు డిఫెండ్ చేసుకోని చెప్పి జాను ప్రతిసారి మా ఆయనకి ఇది రాదు అని చెప్పి ట్యూన్ చేస్తుందని ఒక పాయింట్ వచ్చింది. అలాగే నువ్వు కూడా ప్రతిసారి ఇది ఎడ్డిది అమాయకురాలు అంటావు. ఐ ఫీల్ లైక్ షీఈ్ మోస్ట్ మెచ్యూర్, ప్లీజ్ డోంట్, చాలా మెచ్యూర్డ్, అలాంటి పాయింట్ నువ్వేం పెట్టక, ఇక్కడ ఉన్న అమ్మాయిలో తనే మెచ్యూర్డ్, ఇది అమాయకురాలు అని చెప్పి నువ్వు చెప్పొద్దు అని చెప్పి. నిన్న కూడా మనం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అని చెప్పి వీడియో చేస్తాడు బిగ్ బాస్ 10 కోసం ఆశా పేరు చెప్పినట్టు ఇదే పాయింట్ చెప్పుకున్నాం. మీకు గుర్తు తెలియదు అంటే నోకరాజు ఇలా ప్రొజెక్ట్ చేస్తున్నాడా లేదంటే నిజంగా తను అంతేనా, నోకరాజు ఆ షాడో నుంచి బయటకు వచ్చినప్పుడు తను ఎలా ఉంటుంది అది మనకు తెలియదు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. సేమ్ ఇదే ప్రొజెక్ట్ చేస్తాను, నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు అని ఇప్పుడు చెప్పారు. అలాంటి తీసి ఆవిడ చాలా మెచ్యూర్డ్ అని చెప్తున్నారు. ఇప్పుడు నోకరాజు వచ్చాడు యోగా దగ్గర సోనియా ఆశా మీద ఎక్కుతున్నప్పుడు నువ్వేదో అనబోయి కంట్రోల్ ఏదో బూతులు తిట్టబోయి ఏదో కంట్రోల్ చేసుకున్నావు, నేను అలా కంట్రోల్ చేయను. సో నేను కొల్లం మాట్లాడతా, నువ్వు కంట్రోల్ చేసుకున్నావు. అంటే నేను నేర్చుకున్నది ఏంటంటే నేను ఎక్కడ ఉన్నా నేను అలానే ఉంటా అని చెప్పి నలుగురు ఉన్నారని చెప్పి ఒకలా ప్రవర్తించను. నా క్యారెక్టర్ అండ్ నేచర్ని అంతే. నేను కోపం వస్తే కెమెరాస్ ఉన్నాయన్నా సరే నేను చూపించుకుంటాను, ఐ కాంట్ అది అని. ఇంక దీని గురించి మనం చెప్పేది నలుగురున్నా నేను మార్చుకోను అంటే కొన్నిసార్లు మార్చుకోవాలి. భార్యాభర్తలు అన్న వాళ్ళు నన్ను అడిగితే మాత్రం 10 మందిలో ఎప్పుడూ కూడా ఒకళ్ళొకరు తక్కువ చేసుకోకూడదు, ఒకళ్ళ ముందు ఒకళ్ళు గొడవ పడకూడదు. ఏదన్నా సరే 4 గోడల మధ్యలో తీసుకెళ్ళి సాల్వ్ చేసుకోవాలని నేను బిలీవ్ చేస్తా. అది మేము ఇంప్లిమెంట్ కూడా చేస్తూ ఉంటాం. అలాగే ఇది కూడా అంతగా నేను ఎక్కడున్నా నిన్న కోపం వచ్చింది కానీ నిన్న మా ఆడ మీద చేస్తా అంటే అది కరెక్ట్ అవ్వదు, కరెక్ట్ కాదు నన్ను అడిగితే. ఈ మ్యాచ్లో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎవరన్నా సరే పాలు ఇవ్వలేదని చెప్పి ఏడుస్తారా? తను ఏడుస్తుంది, ఉల్లిపాయ కోసం ఏడుస్తుంది, బంగాళదుంప తొక్క తీరేది ఏంటని ఏడుస్తుంది. అలా ఆ విషయాల్లో ఎడ్డిది అన్నాను అని చెప్పి ఆ అమ్మాయి యాక్చువల్గా పాలు ఇవ్వలేదని ఏడవాలి. దాని తర్వాత నోకరాజు అమ్మాయి అరిసి విషయాలు ఏడ్చింది. జాను కూడా ఫుడ్ లేదని చెప్పి డిసప్పాయింట్ అయింది. 2 సార్లు జాను గారి రెఫరెన్స్ వచ్చింది, జాను బాని గారి రెఫరెన్స్. ఇది మీరు గుర్తుంచుకోండి అధ్యక్ష, దీని గురించి కూడా వచ్చిన గొడవ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఆశయ వచ్చింది, నేను నిజంగానే మెంటల్లీ వీక్, బయట అయినా సరే ఎక్కడైనా సరే నేను ఏడుస్తాను. ఈ పాయింట్ మీరు ఎలా తీసుకుంటారు నాకు తెలియదు బాస్, చెప్తాను. నేను అనుకున్నది మాత్రం మన సొసైటీలో ఉన్న మన వైఫ్స్ చాలామందిలో ఉన్న ప్రాబ్లం ఇది, కొంతమందిలో ఉన్న ప్రాబ్లం ఇది. అంటే అలా ట్యూన్ అయిపోతారా, లేదు మా ఆయన్ని డిఫెండ్ చేయాలని చెప్పి మధ్యలో వస్తారా? ప్రాబ్లం ఏంటన్నది ఆశకు కూడా తెలుసు. కొన్నిసార్లు తిన బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి తెలుసు, తిని చెప్పిన పాయింటే అది, మనం చూసిన పాయింట్, వీళ్ళు ఎవరు చూసిన పాయింట్ కాదు. కానీ ఇక్కడికి వచ్చి నేను అంతే, నేను మెంటల్, అవసరం లేదు. భర్తని డిఫెండ్ చేయాలనుకోవటం వేరు, బట్ మనల్ని మనం తగ్గించుకోవాలనుకోవటం వేరు. అలాగే వాళ్ళు చెప్పిన పాయింట్స్ని రాంగ్ అని తీసేయకుండా భర్తకి అది కన్వే చేయటం కూడా నేర్చుకోవాలి. కొంతమంది అలా ట్యూన్ అయిపోతారు, అవసరం లేదు కదా. ఇది మనం చూస్తుంది వాళ్ళు చెప్పింది నిజమని తెలుసు నోకరాజు విషయంలో, బట్ స్టిల్ ఆవిడ వాళ్ళని డిఫెండ్ చేయటం కానీ నేను మెంటల్ అని చెప్పి తనకని చెప్పుకుంటే నాకు నచ్చలు అక్కడ ఆశ. అవును నేను మెంటల్ అన్న విధంగా ఏంటిది ఇంతకు అదే నా డైలాగు ఎగ్జాక్ట్గా ఏమో ఏడబోయింది. నేను నిజంగానే మెంటల్లీ వీక్, నేను మెంటల్ అని కాదు, ఐ మీన్ మెంటల్లీ వీక్, ఐఎమ్ సారీ, నేను మెంటల్లీ వీక్ నిజంగానే అదే అని చెప్తే నోకరాజు 8 years నాకు లవ్, నేను తనకి. సో మీరు అబ్జర్వ్ చేసింది 20 days, సోనియా అబ్జర్వ్ చేసింది గ్రేట్ అయితే కనుక నోకరాజు లవ్ గ్రేట్ కాదు. మీ లవ్ రాంగ్ అనో వీళ్ళ లవ్ గ్రేట్ కాదు అన్నది పాయింట్ కాదు. ప్రతి రిలేషన్షిప్లోనూ ఏదో ఒక చిన్నవి ఉంటాయి. ఆ చిన్నవి అంటే కొన్ని సిచ్యువేషన్స్ మనం టెస్ట్ చేస్తాయి. ఎవ్రీడే మనం ఇంట్లో కూర్చొని టాస్క్ ఆడం కదా, ఎవ్రీడే టాస్క్ ఆడతామా? ఆడం. సో ఎవ్రీడే ప్రాబ్లం వస్తారా? ఇక్కడ మీరు 20 రోజులు ఉన్నా 20 రోజులు మీరు ఏదో ఒకటి చేశారు, 20 రోజులు మీకు టఫ్ సిచ్యువేషన్స్ ఎదురైనాయి, 20 రోజులు మిమ్మల్ని డిఫరెంట్గా టెస్ట్ చేశారు. ఈ 20 రోజులు యాక్చువల్గా మన రిలేషన్షిప్లో 10 సంవత్సరాల్లో ఈ 20 సిచ్యువేషన్స్ రావచ్చు. అర్థమైందా? వరుసగా ప్రతి రోజు సిచ్యువేషన్ రాదు. ఈ రోజు వచ్చిన సిచ్యువేషన్ 1 నెలలో రావచ్చు, ఇంకో సిచ్యువేషన్ 2 నెలలకు 3 నెలలకు రావచ్చు, అట్లా వస్తాయి. ఇంక ఎవ్రీడే అయితే ఎవ్రీడే గొడవలు అయితే ఎప్పుడే అయిపోతారు కదా. అది ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. అది ఆ మైండ్ సెట్ ఉంటే అప్పుడు ఈ షో పేపర్ ఇద్దరిని స్టార్టింగ్ చెప్తున్న పాయింట్ అదనమాట. సోనియా నేను యాక్సెప్ట్ చేయండి, నువ్వు యాక్సెప్ట్ చేస్తా లేదని కాదు, తను ఎమోషనల్గా ఉండటం వల్ల ఛాలెంజ్ అయిపోయి నువ్వే యాక్సెప్ట్ చేసావు, తను ఎమోషనల్గా ఉండడం వల్ల ఛాలెంజ్ పోయిందని నువ్వు లాస్ట్ వీక్ నువ్వు చెప్పిందే అది అని చెప్పి దాని గురించి మాట్లాడుకున్నారు. నెక్స్ట్ నోకరాజు, మీ అమ్మ గుర్తొచ్చినా నాదే తప్పు, మీ నాన్న గుర్తొచ్చినా నాదే తప్పు, తుమ్మినా నాదే తప్పు, దగ్గినా నాదే తప్పు అంటే నీదే తప్పు. ఎట్లా తప్పు? ఆ అమ్మాయి గుర్తురావటం వల్ల నీ తప్పు కాదు. అమ్మాయి గుర్తురాచ్చినప్పుడు నువ్వు నన్ను హ్యాండిల్ చేసిన విధానం, చూసుకున్న విధానం, అది మనం సరిగ్గా పార్ట్నర్గా దాన్ని ఇచ్చేయలేకపోతే అది తప్పు అవుతుంది. సరేనా? ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే
చుట్టాలో పక్కాలో ఫ్రెండ్స్ ఎవరికొకరికి అమ్మకున్నారో ఫోన్ చేసుకుంటే మిస్ అయిపోతుంది. ఇక్కడ ఎవరు లేరు కదా, ఎవరికి వెళ్ళి చెప్పుకోలేదు. అదే పాయింట్ అమ్మాయి సరిగ్గా కన్వే చేయలేకపోయింది. ఎవరికి కన్వే చేయలేకపోయింది? మనకి కన్వే చేయలేకపోయింది. ఎందుకంటే మనం తనతో రిలేషన్షిప్లో లేము, అన్నయ్య గాను తమ్ముడు గాను ఫ్రెండ్ గాను కానీ 8 సంవత్సరాల నుంచి నోకరాజు ఉన్నాడు. నోకరాజుకి ఆ పాయింట్ ఈజీగా అర్థం కావాలి, తిని ఎందుకు ఏడుస్తుంది, వీళ్ళ అమ్మ గుర్తొచ్చిందా, ఓకే లెట్ మీ హ్యాండిల్ లైక్ దిస్ అని చెప్పి. అక్కడ తన నెంబర్ ఆఫ్ ఇయర్స్కి ఇది కావాలి. 20 రోజుల ప్రయాణంలో వీళ్ళు చేయలేరు ఆ పని. అందుకనే ఆశ ఏమంటది, నేను బయటికి వెళ్ళి వాళ్ళతో షేర్ చేసుకోలేనంటే తినేమంటాడు, ఏంటి నువ్వు మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడలేదు అని జోకేస్తుంది, వాళ్ళు తీసుకోవట్లేదు అంటాడు. కానీ తిని చెప్తుంది అర్థం కాల తనకి. నాకు అట్లీస్ట్ కొద్దిగా అలా అర్థమైంది కానీ తినక అర్థం కాల. అక్కడ మిస్ అవుతుంది. ఏంటి రీజన్స్ అమ్మ అర్థం చేసుకోండి అది అని చెప్పి కొంచెం మాట్లాడుతాను. నోకరాజు అరిచాడంటే ఇక్కడ అరవలా. నోకరాజు గట్టిగా మాట్లాడుతాను, దర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఇక్కడ సిద్ధు అరవకు నేను అరుస్తా అని చెప్పి అంటే అరవటం లేదు అని చెప్పి నోకరాజు ఇప్పుడు అరిచాడు. అప్పుడు దాకా ఆయన అరవలా, మామూలు మాట్లాడుతాడు, గట్టిగా మాట్లాడుతాడు, హైపర్ అవుతున్నాడు, ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు, మా రిలేషన్షిప్లో అలాంటిది ఏం లేదు అది అని చెప్పి. నోకరాజు యాక్చువల్లీ దీని గురించి భయపడ్డాడు, ఇప్పుడు అదే జరిగింది కాబట్టి కొంచెం హైపర్ అవుతున్నాడు. దేని గురించి బాధపడ్డాడంటే ఇట్లా ఆశ ఏడుస్తూ బయట అందరికీ కనిపిస్తూ ఉంటే మనల్ని పాయింట్అవుట్ చేస్తారు, మనకి బాండ్ గేట్స్ తొక్కితే లేని మనల్ని ఏదో అంటారు అని చెప్పి అది పడ్డాడు. ఇప్పుడు అదే జరిగింది. నాకు తెలిసి రేపు వెళ్ళిండో ఆశతో మాట్లాడితే ఇప్పుడు నీ వల్ల జరిగింది అని చెప్పి అన్న కూడా ఆశ్చర్యం లేదు. నీ వల్ల జరిగింది, నువ్వు బయటకు వెళ్ళి ఏడుతాం లేదా అంత జరిగింది, నువ్వు అలా ఎందుకు చేస్తావు, వాళ్ళకి చెప్పుకోకు, నువ్వు ఏడుస్తుంది నాకు చెప్పుకోలేదు, మనం చూసుకుందాం, అలాంటి ఏదైనా డిస్కషన్ జరిగినా చూద్దాం, లెట్స్ సీ. సోనియా అరుస్తున్నావు ఎందుకంటే నోకరాజు నేను అనట్లేదు నువ్వు అరుస్తున్నావు ఏం చెప్పి అమ్మాయి గట్టిగా అని చెప్పి ఇంత మధ్యలో కొంచెం ఫైట్ జరిగింది. నా వాయిస్ ఎంత నోకరాజు అంటే సిద్ధు నీ వాయిస్ అంటే అలా, నీ వాయిస్ ఇంత అంటే దొబ్బది ఇక్కడ, అలా మాట్లాడకూడదు అని చెప్పి ఇనిషియల్గా అలా గట్టిగా మాట్లాడాడు. వీళ్ళు గట్టిగా మాట్లాడుతున్నట్టు అయిపోయింది. కానీ అరిచేవడంగానే ఆయన అరిచాడు, ఇక్కడ నుంచి అరుచుకుంటున్నారు. అది మాత్రం ఈ సోనియా అంటే మ్యాచ్లో నవ్వించినప్పుడు మరి నీ వాయిస్ ఇలా ఎందుకు రాలేదు అని చెప్పి ఎంత సోది. ఇంకా నెక్స్ట్ కూడా పాయింట్ వచ్చింది, నేను నన్ను బయట బూతులు మాట్లాడతావా, నువ్వు అవును మాట్లాడతా, మరి ఇక్కడ ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు, మరి ఇక్కడ కూడా మాట్లాడాలి కదా అంటే కోపం వేరే బూతులు వేరే, కోపం వస్తే నేను చూపించేసుకుంటా, బూతులు అయితే నేను చూపించుకుంటే ఏదైనా ఒకటే కదా, చూపించుకోవాలంటే ఇంక అన్నీ చూపించుకోవాలి. ఇంకా నెక్స్ట్ అక్కడే కొంచెం ఒక బూత్ మింగేస్తాడు సిద్ధు. మింగేస్తే ఆశ అంటే ఇప్పుడు నువ్వు చేసావు కదా అంటే సోనియా చెయ్యాలి, కంట్రోల్ చేసుకోవాలి కానీ చెయ్యాలి అదే కదా మ్యాటర్ అంటారు. నెక్స్ట్ నువ్వు చెప్తే నువ్వు వరకన్నా గరిచాను అని చెప్తే సోనియామో నా వాయిస్ పెరిగింది కానీ నేను హైపర్ అవ్వను, నువ్వు హైపర్ అవుతున్నావు విను అని చెప్పిందనమాట. సిద్ధేమో ప్రతి ఒక్కటి ఇంక అయిపోయింది యాక్సెప్ట్ చేయలేదన్నారు, గొడవ పడ్డారు. నోకరాజు డాన్ తీసుకొని పాచవరం నుంచి ఈ చివరికి చాచవరికి బిగ్ బాస్ తిరిగంటే అటు ఇటు తిరిగాడు. అవసరం లేదు, నిజంగా చెప్తున్నా, ఇంత ఆర్గ్యుమెంట్ ఇంత అరవటాలు ఇంత గొడవ ఇంత అవసరం అంటే అవసరమే లేదు అసలు. కానీ ఈ లోకల్లో వాళ్ళొకళ్ళు గట్టిగా అరుచుకొని దీని ఒక బిగ్ బాస్ని చేశారనిపించింది. సో ప్రతి ఒక్కటి యాక్టింగ్ తొక్క తోటకూరండి. నోకరాజు ఎందుకంటున్నావు తొక్క తోటకూరండి ఇది అంతమే ఉంది, చాలా మాటలు అనుకున్న దాంట్లో ఇంక ఇదే ఉందిలే. నెక్స్ట్ జాను భాను గారు వాళ్ళు రాగానే సిద్ధం సోనియా చెప్పారు, నిన్న మీరు మాదొక సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే నిన్న మీ కాన్వర్సేషన్లో వేరే వాళ్ళని తీసుకురావద్దని చెప్పారు కదా, 2-3 సార్లు చెప్పారు కదా అంటే సోనియా మీకు గొడవ కావాలి ఇప్పుడు అంటే గొడవని కాదు, మేము చాలా రిక్వెస్టింగ్గా చెప్తున్నాం, మా పేర్లు తీసుకురావద్దు అని చెప్పి మీ సిచ్యువేషన్ వాడుకున్నా అంటే సిచ్యువేషన్ అంటే అసలు అది వచ్చిందే రాంగ్ వేలో, దాన్ని ఇప్పుడు మీరు చేస్తే దాన్ని మీరు ఏదో అది రైటే అని ముద్ర వేసినట్టు ట్యాగ్ చేసినట్టు ఉంది అంటే ఓకే అనుకున్నారు. సో నేను ఆవిడ ఎందుకు అంటే ఈరోజు ఇది పంచు ప్లస్ కరెక్ట్గానే మ్యాచ్ అయిన పంచు, ఏదో అవసరం లేని పంచు కాదు, కరెక్ట్గానే ఇచ్చారనిపించింది. నెక్స్ట్ వాసంతి అండ్ కళ్యాణ్ అంజలి అండ్ పవన్ గారికి ఇచ్చారు. వీళ్ళు మంచి పేర్స్గా ఉండేవాళ్ళు, సంథింగ్ ఏదో అయ్యింది ఇంక అవుతుంది. టఫ్ కంటెస్టెంట్లు మీరు, మీ బ్యాటరీ హై అవుతుంది లో అవుతుంది, ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ అంటే మీకు అది జరగాలని నేను కోరుకోవట్లేదు కానీ అన్న ఫీల్ అవుతున్నాడు కానీ బయట అంటే పవన్ గారు ఫీల్ అవుతున్నారు కానీ బయట చెప్పుకోవట్లా. బట్ మీరు మాత్రం ప్రతిదానికి మీరు ఓడిపోయిన తర్వాత కానీ ఏది కానీ బయటకి ఇది అవుతూ ఉన్నారు, మీరే మాకు ఇన్స్పిరేషన్గా ఉండాలి. అలాంటిది అంజలి గారు మీరు ఎడుతుంటే అయితే తనే అలా అవుతున్నప్పుడు లో అవుతున్నాడు మనం కూడా అవడం తప్పలేదు అని మాకు అనిపిస్తుంది. అంటే మీ బ్యాటరీ డౌన్ అవడం వల్ల మా బ్యాటరీ డౌన్ అవుతుందని చెప్పినట్టు అనిపిస్తుంది నాకు వాస్తుంది. సో అలా వచ్చేస్తుంది అంటే ఎమోషనల్ అవుతాం కానీ ప్రతి రౌండ్కి మీరు అయిపోతున్న వల్ల గేమ్ అనేది దెబ్బతింటుంది అని చెప్పింది. పవన్ ఏమో అక్క లో అవటం వల్ల నేను లో అవటం లేదు, అక్కకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక అలా అయిపోతుంది అంటే అంజలి గారు ఇక్కడ బాగా చెప్పారు. పవన్ చాలా స్ట్రాంగ్, తన బలం బలహీనత రెండు నేనే అంటే ఎగ్జాక్ట్లీ మా పాయింట్ అది వాళ్ళు చెప్పింది కూడా అదే. సో మీ వల్ల ఆయన బలహీనుడు అవుతున్నాడు అనగానే నేను చిన్న లూపోలు వదిలేశాను ఇక్కడ. అంటే ఇక్కడ 2 విషయాలు అనిపించింది, ఒకటి గేమ్ అయిపోయిన తర్వాత ఏడవటం, లేదంటే వీళ్ళకి అది షేర్ చేసుకోవటం, ఇంకోసారి అంటే ఆ రెండింటి లేదు ఒకటి, ఇంకోసారి అలా చేయనివ్వను అలా జరగనివ్వను అని చెప్పారు. అయిపోయింది. దాని తర్వాత ఒక పెద్ద యుద్ధం తర్వాత ఒక చిన్న మినీ అంటే యుద్ధమే లేదు చిన్నది అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇంకోటి నటరాజన్ నీతు గారు విత్ శివ్ అండ్ ప్రియాంక. ఇక్కడ శివ్ అండ్ ప్రియాంకలో శివుకి ఒక ఇష్యూ ఉంది మనందరం గమనించింది, కానీ దీన్ని నటరాజ్ మాస్టర్ గారు స్టార్ట్ చేశారు కానీ ప్రాపర్గా కన్వే చేయలేకపోయారు. ఒక కపుల్ మాత్రం చాలా ప్రాపర్గా కన్వే చేశారు కదా. మాట్లాడదాం, శివ్ ఎక్కడ ఓన్లీ గేమ్ అని తప్ప గేమ్ అని తప్ప ప్రియాంక అని చెప్పి ప్రియాంక ఎమోషన్స్ కానీ పట్టించుకోవటం లేదన్నది నా ఒపీనియన్. ఇప్పుడు
ఇదే నౌకరాజు ఆశకి ఇలా అయితే తీశారో వీళ్ళు ఇట్టాగే తీశారు. నాకు ఈ పాయింట్స్ ఇంకొంచెం లిటరల్గా ఇంకొంచెం డెప్త్కి వెళ్తే ఇది డేంజర్ అవుతుంది. వాళ్ళ పేర్స్కి వాళ్ళు కనుక తీసుకొని ఆశ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుందని నౌకరాజు అనుకుని బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రిలేషన్ ఇదైనా, ప్రియాంక శివ నాకు కరెక్ట్ కాదని చెప్పి అలా అనుకుని వాళ్ళ రిలేషన్ ఇదైనా అది చాలా పెద్ద ప్రమాదం అవుతుంది. దానివల్ల ఇలాంటి షోలు అవసరం లేదనిపిస్తుంది అలా జరిగితే. సో అలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇలాంటి టాస్కులు పెట్టకుండా ఉండాలి. ఇలాంటి టాస్కులు పెట్టినా కొన్ని రూల్స్ పెట్టాలి. పేరుగా మాట్లాడండి, వాళ్ళిద్దరూ సపరేట్ కాదు, వాళ్ళిద్దరూ యూనిట్, ఆ యూనిటీలో సపరేట్ చేయకూడదు అన్న పాయింట్ ఏదైనా పెట్టగలగాలి వీళ్ళు మేకర్స్. లేకపోతే మాత్రం కరెక్ట్ కాదు. నన్ను కూడా అయితే కరెక్ట్ కాదు. ఇంత ఇప్పుడు నేను వెళ్ళి కూడా ఇలాగ వెళ్ళి ఒక పాయింట్ తీసుకోవాలంటే తీసుకోలేను. నా వల్ల మా వైఫ్ ఊడిపోతున్నాను, మా వైఫ్ వల్ల నేను పట్టించుకోవట్లేదు అంటే చెప్తే నేను తీసుకోలేను. ఇప్పుడు ఇలాంటి పాయింట్ కూడా వాళ్ళు హ్యాండిల్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. నా పేరు తన వల్ల తప్పైనా కూడా గేమ్ ఇది అయితే నీ అగ్రెషన్ ఆపడానికి తను పడుతున్న తాపత్రయం చూస్తే ఒక మెన్గా నాకే ఊపిరాటం లేదు. అంటే ప్రియాంక గారు నీ అగ్రెషన్ ఆపడానికి తన పడుతున్న తాపత్రయం నాకు బాధేస్తుంది. నువ్వంటే సరిగ్గా ట్రీట్ చేయట్లేదు అలా చెప్పినట్టే కదా. 5-6 ఇయర్స్లో మీరు ఎంత అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని మారటం ఏమీ చేయాలి కదా. సో అదేమీ చేయట్లేదు అని చెప్పి నా ఒపీనియన్ అని చెప్పారు. దీనికి ఆ బ్యాటరీ డౌన్ అవుతుంది దానికి కనెక్షన్ వేసి చెప్తే కొంచెం బాగుంటుంది. నేను మామూలుగా చెప్పేసారు. ఇన్ని రోజులు ఉన్నాం కదా, మరి ఇన్ని రోజులు ఈ రోజు ఎందుకు వచ్చింది ఈ పాయింట్, మరి ముందు ఎందుకు చెప్పలేదు అంటే ముందు మీకు బాండింగ్ అందుకంటే చెప్పలేదు. 2 సార్లు టీమప్ అయ్యాను కదా, అప్పుడు కూడా మీరు చెప్పలేదు. గేమ్లో చూపించిన అగ్రెషన్ మీకు ప్రాబ్లమా? శివ పాయింట్ అడగబడి గేమ్లో చూపించిన అగ్రెషన్ మీకు ప్రాబ్లమా, లేదంటే ప్రియాంక గారికి నేను ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వలేదా, ఇవ్వకపోతే ఎప్పుడు ఇవ్వలేదు, మీకు ఎందుకు అనిపించింది? సో గేమ్లో చూపించిన అగ్రెషన్ కన్నా గేమ్లో ప్రియాంక మీద చూపించిన అగ్రెషన్ ప్రాబ్లం. నటరాజ్ మాస్టర్ గారు ఇప్పుంటే భలే ఉండేది అనిపించింది. బట్ నటరాజ్ మాస్టర్ గారు హై ఎండ్ లవ్లో నువ్వు కొట్టిన విధానం, హై ఎండ్ లవ్ అంటే నిత్యం లైక్ నుంచున్నారు, ఒకదాని మీద ఒకటి పాయింట్ వేసుకొని వీళ్ళు ఆన్సర్లు మ్యాచ్ అయితే నుంచున్నప్పుడు తిను డేట్ గుర్తురాలేదు తనకి, అప్పుడు దాన్ని ఆ పిల్లర్ని ఆ టవర్ని ఇట్లా గట్టి కొట్టాడు, ఊగింది టవర్ అంతా, మీకు గుర్తుంటే అది కొట్టిన విధానం. శివ అంటే నేను జడ్జెస్ ముందు సారీ చెప్పాను, ప్రియాంక కూడా సారీ చెప్పాను అంటే ఆయన చెప్పింది కూడా అదే అగ్రెషన్ పాయింట్. ఇంకెందుకు సారీ చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేసిందంటే కదా. నటరాజ్ గారు ఒకటి కాదు 2 కాదు కౌంట్లెస్, సరేనా, తన కోపాన్నే హ్యాండిల్ తన కోపాన్ని తను మొత్తం నీ అంత కోపాన్ని తనే హ్యాండిల్ చేస్తాను. శివ్ ఒక పార్ట్నర్ ఉన్నప్పుడు నేను తనని హ్యాండిల్ చేయాలి, నన్ను హ్యాండిల్ చేయాలి, ఒకరినొకరు హ్యాండిల్ చేసుకోవాలి. కోపం అంటే ఏంటంటే గేమ్ ఎక్కడ వచ్చినా సరే అది అందరికీ వస్తుంది కోపం, నాకనే కాదు మిగతా వాళ్ళకి కూడా గేమ్ వచ్చిందంటే వస్తుంది అని చెప్పి మీకు వస్తుంది. నేను నుంచున్నా మీరు వచ్చి ఇక్కడ అదే ఒక టైప్ ఆఫ్ అగ్రెషన్ మీరు కూడా అలానే చూపించారని చెప్పి ఇప్పుడు నాకు కోపం వస్తుంది, ఒప్పుకుంటా, నేను తగ్గించుకోవడానికి ట్రై చేస్తా, సరేనా, ఒప్పేసుకున్నాడు. సో అగ్రెషన్ వస్తుంది, నేను కోపం ఉంది, తగ్గుకుని ట్రై చేస్తానని చెప్పి నేను గేమ్ ఆడేది, గేమ్ గెలవాలనుకునేది. సో ఇలా ఖాళీ జరిగింది కూడా మొత్తం అంతా ప్రియాంక వల్లే. నేను ఏం చేసినా ప్రియాంక కోసమే చేస్తాను. నాకు ఆ ప్రియాంక కళ్ళలో నవ్వు కావాలి, తన గేమ్ గెలిచాక వచ్చి ఇచ్చే హగ్గు కావాలి అయ్యి అని చెప్పి. సో ఇక్కడ మాస్టర్ గారు చెప్పాలనుకున్న పాయింట్ అగ్రెషన్ ఉంది అని చెప్పి దాన్ని శివ యాక్సెప్ట్ చేశాడు, మార్చుకుంటానని కూడా చెప్పాడు. ఇక్కడితో కథ స్టోరీ అయిపోవాలి. ఏం జరిగిందో తెలియదు కానీ స్టోరీ ఎక్స్టెండ్ అయింది. ఎలా ఎక్స్టెండ్ అయింది? నీతు గారు మనం చూపించిన దాని ప్రకారం ఫస్ట్ వీక్ ఎట్లా ఆడాం మేము, సెకండ్ వీక్ ఎట్లా ఆడాం, థర్డ్ వీక్ మరి 5 చూడకుండా జడ్జిమెంట్ చేసేస్తారా, నాన్ డిజర్వింగ్ అని రాసేస్తారా? ఒక్కసారి కూడా మా పేరు రాయలేదు, ఒక్కసారి కూడా మాకు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి పాయింట్ పెట్టడం వల్ల మీరు చెప్పిన యాక్చువల్ పాయింట్కి అంటే వీళ్ళు చెప్పిన యాక్చువల్ పాయింట్కి వదిలేసి మాకు ఓట్ వేయలేదు, మమ్మల్ని సపోర్ట్ చేయలేదు, అందుకని వీళ్ళు డిజర్వింగ్ కాదు, అందుకని వీళ్ళ బ్యాటరీ తగ్గింది, అసలు బ్యాటరీ తగ్గిన సంబంధం అని చెప్పినట్టు ఉంటుంది. ముందు చెప్పింది అంతా అక్కడ అయిపోయింది. ఇది అన్నెసరీ. సో దీనివల్ల వీళ్ళు వాళ్ళ మీద రివెంజు, వీళ్ళ మీద రివెంజు చూపించినట్టు అనిపించింది. అదర్వైజ్ చాలా మంచిగా చెప్పారు పాయింట్, అక్కడితో ఎండ్ అయిపోయింది కూడా. ప్రియాంక ఒక్కసారి అంటే మీతో ఒక్కసారి రాస్తేనే మన మధ్యలో అంటే మీతో ఉండాలా అన్నట్టు మీతో ఇదవుతుంది అంటే కాదు, మీకు సపోర్ట్ చేశాం కదా వాళ్ళు అంటే సెకండ్ వీక్ ఆ టైంలో మార్క్స్ కొన్ని పాయింట్స్ డివైడ్ చేసుకోవాలన్నప్పుడు వీళ్ళు సపోర్ట్ చేసుకున్నారు కదా. అది నటరాజ్ మాస్టర్ సెకండ్ వీక్ అయినా మీ వాళ్ళ సెకండ్ వీక్ అయినాం, అది మీ వల్ల అయింది, మీతో టీమప్ అవడం వల్ల అయింది అని చెప్పి ఆ మార్క్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నప్పుడు ముగ్గురు ఆడారు కదా, మీకు గుర్తుందా? ఒక పేరేమో బెలూన్స్ మధ్యలో పెట్టుకొని పరిగెత్తారు, ఈ శివ అండ్ ప్రియాంక ఏమో కళ్ళకి గంతలు కట్టుకొని దారి చూపించారు, నటరాజ్ మాస్టర్ పజిల్ సాల్వ్ చేశారు, ఇట్లా కొన్ని పాయింట్స్ వచ్చి కొంచెం షేర్ చేసుకున్నారు. సో వాళ్ళకి పాయింట్స్ ఇచ్చేసి మేము వీక్ అయ్యామని చెప్పి. సో మీతో టీమప్ అయినందుకు మీ ఇంకొకరు కనుక ఇంకోటి సెకండ్ వీక్లో ఇంకోటి కూడా ఉంది, ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఇదేనై ఉండొచ్చు. లేదంటే ఈ పిల్లర్ టవర్ కట్టారు కదా, ఆ టవర్ కట్టడంలో కానీ అక్కడైనా సరే మీతో టీమప్ అవ్వకుండా ఇంకొకరు దొరికితే మా స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేది. సో ముగ్గురితో టీమప్ ఉన్నప్పుడు ప్రాబ్లం, ఇది ఇద్దరితో టీమప్ అయినప్పుడు ప్రాబ్లం అనేసారు. ఇప్పుడు దీనికి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అంటే అస్సలు లేదు. ఇక్కడ రాంగ్ అయిపోతారు వీళ్ళు. నాకు అనిపించింది ఏంటంటే సగం కరెక్ట్గా మాట్లాడతారు, మిగతా సగం నుంచి రాంగ్ వెళ్ళిపోతారు. సో టీమప్ అయ్యాం, అక్కడే మాది పోయింది అంటే అది ఎలా తప్పు?
2 సార్లు టీమ్ అప్ అవడం వల్ల మేము వెనకబడ్డాము. ఓ స్ట్రాటజీ, ఆ టవర్ స్ట్రాటజీ గురించి మాట్లాడితే కనుక అది వేరే వాళ్ళతో అయింది మాకు వర్కౌట్ అయ్యేది అంటే వేరే వాళ్ళు ఎంతకన్నా బెటర్ స్ట్రాటజీస్ క్లోజ్ చేసేవాళ్ళేమో. ఇన్ఫ్యాక్ట్ మాస్కర్కి వచ్చిన స్ట్రాటజీ కూడా తిని పెట్టిన స్ట్రాటజీ నుంచి వచ్చిన స్ట్రాటజీ అది. సో ఇది రాంగ్, అది వాళ్ళ మీద తోసేయటం. మీ వల్ల మేము వీక్ అయ్యామంటే అది రాంగ్. అది వేరే వాళ్ళు ఉంటే మాకు వర్కౌట్ అయ్యేది అంటే ఏం చెప్తాం? మాస్టర్ గారు ఇది అన్నారు, వేరే వాళ్ళు వచ్చిన వర్కౌట్ అయ్యేది. లేదంటే నాకు హరీష్కి నోకరాజుకి ఇచ్చిన టాస్క్ నాకు అది ఇచ్చుంటే నాకు శివుకి కానీ లేదు నాకు అలా ఇచ్చుంటే అది మాస్టర్ గారు మొన్న కూడా మాట్లాడుతుంది కదా, లాగిపెట్టి మొల కూర్చోబెట్టేవాడిని అన్నట్టు, అలా అంటే గట్టిగా పట్టుకునేవాడిని అనేలేండి. అలా ఆలోచిస్తున్నారు, అదే మైండ్ సెట్లో ఉన్నారు. అది టీంని బ్లేమ్ చేస్తున్నారో తెలియట్లేదు. శివాని ప్రియాంక అండ్ శివుని అట్లా బ్లేమ్ చేసుకున్నారో తెలియదు. అది మైండ్లో ఉండిపోయింది దానికి. ఎక్కడ అనిపించింది అంటే మీకు డెసిషన్ ఉండడం వల్ల మేము వీక్ అయిపోయాము, మేము మొహమాట పడ్డాము. మీకు డెసిషన్ ఇచ్చి అంటే వాళ్ళకి డెసిషన్ ఇచ్చేస్తే ఇంక మీదే తప్పు అవుతుంది, కానీ వాళ్ళది ఎందుకు తప్పు అవుతుంది, ఇంక దాని గురించి కాసేపు డిస్కషన్ జరిగింది. ఇది గ్రూప్ డెసిషన్, మన డెసిషన్ కాదు అది అని చెప్పి. అంటే ఆ పాయింట్స్ డిస్కస్ చేసుకోవడంలో, ఆ పాయింట్స్ డివైడ్ చేయడంలో అనుకుంటున్నాను నేను. మీకు అలా అనిపించినప్పుడు రెండోసారి మళ్ళీ ఎందుకు టీమప్ అయ్యారా అంటే ఇది కూడా మీరు అడిగారంటే, మేము అడిగితే మాత్రం మీరు ఎందుకు అయ్యారంటే మోహటం అయిపోయాం అది అని చెప్పి. సో ఆ టైంలో 2 సార్లు మన శివు మన ప్రియాంకనే అనుకున్న ఆ పాయింట్లో ఉన్నాం. అది రావడం వల్ల సెకండ్ వీక్ నుంచి మేము డౌన్ అయిపోయాము. నాన్ డిజర్వింగ్ అని రాయలేదు, ఎవరో మీరు కూడా మీకు ఇచ్చిన విలువ, మీరు నాన్ డిజర్వింగ్ అని కూడా రాయలేదు. సో అది మేము మీకు ఇచ్చిన విలువ, అలాంటి విలువ మీరు మాకు ఇవ్వలేదు. సో చివరికి వీళ్ళకి ఓటే లేదని, అది ఇంతని ఓటు గురించి వచ్చింది మెయిన్ ప్రాబ్లం. ఎవ్రీథింగ్ మేము స్ట్రాంగ్ అనిపిస్తే వాళ్ళతో, మీరు ఎవరైతే స్ట్రాంగ్ అనిపిస్తారో వాళ్ళతో ఆడతారు, ప్లాన్ మిస్ అయితే కనుక ఇంకొకరితో ఆడతారు, అలా చేస్తారు. నేను మీకు డెసిషన్ వదిలిపెట్టాను అని చెప్పారు. ప్రియాంక మాస్టర్ ఎందుకు వదిలిపెట్టారు, మీరు చేసుకోవచ్చు కదా, కొంచెంసేపు అరుచుకున్నారు. ఇక్కడ ఫస్ట్ నీతు గారు 5 మార్క్స్ తీసుకొని నేను మీకు ఇచ్చాము, మార్క్స్ కానీ అన్డిజర్వ్డ్ కానీ రాసావు కదా, అప్పుడు క్లారిటీ వచ్చిందా, అప్పుడు నువ్వు తీసుకొని కూడా మాకు అన్డిజర్వ్డ్ రాసి అప్పుడు మాకు క్లారిటీ వచ్చింది. అంటే వీళ్ళు ఏం చెప్తారంటే మేము మీకు సపోర్ట్ చేస్తూ వచ్చాం, తిరిగి మీరు మాకు సపోర్ట్ చేయకుండా సపోర్ట్ చేయలేదు, అందుకే మాకు హట్ అయ్యింది అన్న విధంగా అనమాట. సో ఇక్కడ ఓట్ చేయలేదని చెప్పి ప్రాబ్లం అప్పటి నుంచి అదే మీ మనసులో ఉందా అని చెప్పి ఈ పాయింట్ వచ్చేసింది శివు నుంచి. నేను గేమ్ పరంగా ఆలోచించాను అది అని చెప్తే మాస్టర్ గారేమో గేమే కాదు ఇక్కడ, నీతు గారు కూడా అన్నారు గేమ్ కాదు ఇక్కడ, గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు ఎవరు బాగా ఆడితే వాళ్ళకే ఇస్తాం కదా అని చెప్పి వీళ్ళు గేమ్ అని కాదు, ఇక్కడ మనం సపోర్ట్ చేసుకున్నాం కాబట్టి అది ఉండాలని చెప్పి వాళ్ళు మొత్తానికి ఇంకా అదే డిస్కషన్ కంటిన్యూ అవుతూ వచ్చినప్పుడు ఇక్కడ శివ్ ఏం చేశాడంటే గట్టిగా మాట్లాడాడు. 100% యాక్సెప్ట్ చేయను, మీరు చెప్పింది తప్పు అని చెప్పి కొంచెం గట్టిగా అరిచాడు. అక్కడ ఫస్ట్ వీక్ 3 వీక్ చూస్తే ప్రతి ఒక్కటి అని చెప్పి ఏదో గట్టిగా అరుస్తుంటే నటరాజ్ మాస్టర్ గారు ఇక్కడ ట్రిగ్గర్ అయ్యాడు. ఎప్పుడైతే శివ అరిచాడో అది మాత్రం చూడు, నటరాజ్ మాస్టర్ ట్రిగ్గర్ అయ్యారు. గట్టిగా మాట్లాడుకు, నీకంటే గట్టిగా నేను, ఇంకా నటరాజ్ మాస్టర్ గారికి స్వామి కూపు ఉండాలంటే దొర ఉండాలన్నట్టు నటరాజ్ మాస్టర్ గారు ట్రిగ్గర్ అవ్వాలంటే ఎదుటి వ్యక్తి కొంచెం గట్టిగా మాట్లాడేది చాలు. ఇంకా మనం అసలు ఆగేదే ఉండదు. ఒకటి నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్, నేను ఒకటికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్ అన్నట్టు ఇంకా ఫేస్, ఆ కళ్ళు, ఆ రౌద్రం, అసలు ఆ చూపు, అమ్మో అసలు మామూలుగా లేదయ్యా. పెట్టారు ఆయన గట్టిగా మాట్లాడుకు, నీకంటే గట్టిగా నేను మాట్లాడతా, అర్థమైందా, అసలు నువ్వు ఎవరు, ఇక డైలాగ్ ఇది, నా కోపాన్ని నువ్వు తట్టుకోలేవురా మాడిపోతావు అని ఆయన అరుస్తూ ఉన్నారు. ఆయన ట్రిగ్గర్ అయితే ఆయనతో ఉన్న సమస్య ఇది. ఆయన బయటకు వచ్చిన తర్వాత చూసుకునేది ఏమంటే బిగ్ బాస్ ఏమి చూసాం కానీ ఇంకంతే, కొంతమంది అంతే ఇంకా మన రైట్ అనే మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు మారాల్సిన నెసిటీ, ఇంక ఇలాంటి షోస్ ఉండవు కానీ మారాల్సిన నెసిటీ ఉండదు. ఇక మాస్టర్ గారిని కలుస్తూనే ఉన్నారు. ఏమనుకొని మాట్లాడుతున్నావు, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, ఇప్పితే మగాడైపోతావా అన్నారు. నాకు హే వాట్ డిడ్ యు సే, ఇప్పితే మగాడైపోతా ఏంటి అని చెప్పి మళ్ళీ ఇయర్ ఫోన్స్ గట్టిగా తోసుకొని ఏమన్నారు చాలు చేసిన అర్థం కాల. ఇప్పితే మగాడైపోతావా, నీకంటే పెద్ద ఏం జరుగుతుందిరా, ఇది ఎందుకు రా ఇట్లా విప్పుకోవడాల గురించి మాట్లాడుకుంటున్నారు, అంత అవసరం ఏమొచ్చిందిరా, అందరు ఉన్నారు అని చెప్పి నాకు అర్థం కాల. ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతారు కోపాలు అని చెప్తే నటరాజు గారు నటరాజ్ మాస్టర్ ఓవర్లాప్, నీకన్నా ఏజ్లో పెద్దవాడిని గట్టిగా అరిస్తే అయిపోతుందా, అదే ప్రియాంక గారేమో ఇప్పితే అన్నారు. ఇప్పితే అంటే ఏంటి మాస్టర్ అంటే నేను తప్పు మాట్లాడలేదనంటే నీతి గారు నోరు విప్పి మాట్లాడదా, నువ్వు మళ్ళీ ఇచ్చేయకు, నోరు విప్పి మాట్లాడితే పెద్దవి అంటే అనగానే అలాగే అన్నారంటే అలాగే అన్నాను, అదే క్లారిటీ కోసం వచ్చానని ప్రియాంక గారు అన్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చల్లబడిపోయింది. అంత నాకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడ మొదలెట్టారు, ఇట్టా వెళ్ళిపోయింది, ఇప్పితే మాట్లాడుతున్నారు, ఆడ దగ్గరికి వెళ్ళడంగానే నోరు విప్పి మాట్లాడితే అని అన్నాను అనగానే నోరు విప్పి మాట్లాడితే మొగాడైపోతావా, నోరు విప్పి మాట్లాడితే మొగాడైపోయేది ఏంటి నాకు అర్థం కాల, మనకి తెలియదు ఏంటి ఆ పదం తెలియలేదు. సో మొత్తానికి అక్కడి నుంచి మళ్ళీ దగ్గరికి వెళ్ళిపోయి అందరూ అప్పుడు దాకా కొట్టుకున్న ఏదో 2 రాజకీయ పార్టీలాగా ఉండి దాని తర్వాత అప్పుడే కూటమిలో ఏర్పడిన రాజకీయ పార్టీలాగా అక్కడికక్కడే కూర్చొని టేబుల్ ఉంది ఆల్రెడీ ఇల్లు అన్నట్టు చక్కగా సలబడిపోయారు. ఏంద్రా అగ్నిపర్వతం బద్దలవటం ఏంటి, సలబడిపోవడం ఏంటి, నాకే అర్థం కాదు. ఇద్దరికి ఎదురు కూర్చొని
మాస్టర్ ఒక్క నిమిషం, ఇందాక నేను నోరు ఇచ్చేసుకున్నందుకు ఐఎమ్ సారీ అని చెప్పి ఆయన సారీ చెప్పడం, ఇది తీసుకోవడం, నేను చెప్పింది వాల్యుబుల్ పాయింట్ అని మీకు అనిపిస్తే విషయం ఉందనిపిస్తే మీరు షేర్ చేసుకున్నాం, మీకు అనిపిస్తే తీసుకోండి, లేదంటే అవసరం లేదు. సో అంటే రెస్పెక్టెడ్, ప్రాబ్లం లేదు, జరిగింది ఇది మేము చెప్పాం అని చెప్పి అయిపోయింది అని అనిపించింది నాకు. ఇంకేం చేయలేము ఇంకా, అదనమాట జరిగింది. నెక్స్ట్ నోకరాజ్ అండ్ ఆశ వీళ్ళిద్దరూ బ్రిట్టో అని సంధ్యకి ఇచ్చారు. సంధ్య పేషెన్స్ టెస్ట్ చేశారు అనిపించింది. సంధ్య మీరంటే ఇష్టం, బ్రిట్టో అంటే ఇష్టం, మీరంటే బ్రిట్టో అంటే ఇష్టం మాకు. ఒక బ్రోగా నేను చెప్తుంది ఏంటంటే ఫస్ట్ వీక్ నుంచి మీరు మిడ్లోనే ఉన్నారు, 4th or 5th. ఇది నిన్న సంధ్య బ్రిట్టోతో అంటది, సేమ్ నోకరాజ్తో కూడా అన్నట్టుంది, అదే పాయింట్ చెప్పినట్టు. ప్రేమ పరంగా మీ ఇద్దరు ట్రూ బాగున్నారు, బట్ గేమ్ పరంగా నీ స్ట్రాటజీ ఒకటి ఉంటుంది, బ్రిట్టోతో ఒకటి ఉంటుంది. నీది 100కి 90% ఉంటే బ్రిట్టో సరిగ్గా ఉన్నట్ల. సో బ్రిట్టో కూడా నీతో కలిసి నీ 100% ఉంటే మీరు టాప్లో వస్తారని చెప్పి నా ఫీలింగ్ అనగానే, అరే నేను చెప్పిందే నాకు చెప్పా కదా. అనుష్క పెడతా చూసారా బాగుల్ సినిమాలో, మోసం అన్నట్టు, మోసం నేను చెప్పిందే నాకు చెప్పా కదా అని చెప్పి, నేను చెప్పిందే కదరా ఇదంటే, మరి నువ్వు చెప్పిందే వాడతారు ఇక్కడ, ఎవడో కొత్తగా రాయడు, వాళ్ళు చెప్పింది వాళ్ళకే అక్కడ వాడుతూ ఉంటారు. నెక్స్ట్ నోకరాజు అంటే నువ్వు చెప్పే ముందే నేను బ్రిట్టోకి చెప్పాను, నిన్న చెప్పా, మొన్న చెప్పా అన్నాడు. పోనీ బ్రిట్టో ఏమైనా ఖండిస్తాడా, చెప్పలేదంటే ఖండిలేడు, ఎందుకంటే బ్రిట్టోకి అర్థం కాదు, బ్రిట్టో సైలెంట్గా లాస్ట్లో ఏదో ఒకటి తీసుకొచ్చి అంటాడు, అట్ల మించి ఇంకేం ఉండదు అక్కడ. సంధ్య పాజిటివ్గానే చెప్పావు, 100% మేము ఇస్తున్నాం, స్ట్రాటజీ పోతుంది మాకు అర్థమైంది అని నోకరాజు. సో అదే అంటున్నా, 100% 90% ఉన్నది చూసుకోండి అని చెప్పాడు, పాజిటివ్గా అని చెప్పి తీసుకున్నారు. కానీ ప్రతి ఒక్కరు పాజిటివ్ ఇచ్చేస్తారని ఎప్పుడు అర్థమైంది అంటే రెండోసారి అర్థమైంది సంధ్యకి, ఎందుకంటే వాళ్ళు మిడ్లో ఉన్నారు కదా, అట్లాగే ఉన్నారని చెప్పి. నెక్స్ట్ అభిమానిక అండ్ ఆమిర్ వాళ్ళు వచ్చి శివ్ అండ్ ప్రియాంకకి ఇచ్చారు. సో శివ్ ఎలోన్, ప్రియాంక కాదు శివ్ ఎలోన్, ఎందుకంటే ప్యూర్లీ అవుట్ ఆఫ్ కన్సర్న్ చెప్తున్నాం. 100% ఇస్తున్నారు మీరు గేమ్, వీళ్ళు ఏం చెప్పాలనుకున్నది క్లారిటీగా చెప్పలేకపోయారు. మీరు డౌన్ అయ్యారు, రీజన్ మీకు దెబ్బ తగలటమే అని చెప్పేసి అంటే అయిపోయేదానికి 100% ఇస్తున్నారు, ఆల్వేస్ అప్రిషియేటెడ్, మేము వచ్చినప్పుడు టాప్ 3లో మీరే ఉన్నారని చెప్పారు. అంటే శివ్ ఏంటంటే గేమ్ని ఆడొద్దా, అంటే నా నీస్ స్ట్రెస్ చేయొద్దా, నేను గేమ్ ఆడొద్దా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటంటే అమెరికా మాకు ఇది ఫస్ట్ టైం అంటే ప్రియాంక గారు మేము లీడర్ బోర్డులో లిస్ట్లో ఉన్నాను మాకు ఇస్తున్నారంటే అంతే సింపుల్, లీడర్ బోర్డులో లిస్ట్లో మీ ఎనర్జీ డ్రాప్ అయింది లాస్ట్ వీక్కి, రీజన్ ఏంటంటే మీ లెగ్ బాగాలేదు అంతే అని చెప్పుంటే అయిపోయేది. ప్రియాంక గారు అంటే నీ ప్రాబ్లం ఉండి ఆడకపోతే, మేము అలా కూర్చుండిపోతే, ఒక గేమ్ ఆడకపోతే డూ వీ డిజర్వ్ టు స్టే ఇన్ దిస్ హౌస్, కాదు కదా, అలాంటప్పుడు మేము గట్టిగా ఆడుతున్నాం కదా, గట్టిగా ఇస్తున్నాం కదా, మా ట్రై మేము చేస్తున్నాం కదా, అది అని చెప్తుంటే సరే అని చెప్పి ఇది పాజిటివ్గా తీసుకోండి అని చెప్పి వాళ్ళు, వీళ్ళేమో మీకు చూపిస్తాం, మీరు ఉంటారు కదా, మేము ఉంటారు కదా, నెక్స్ట్ వీక్ చూపించుకుంటాం అని చెప్పి వీళ్ళు బ్లా పెద్ద విషయం లేదు. నెక్స్ట్ జానుబాబు బ్రిట్టో సంధ్య, ఎక్కడ సంధ్య కలిగింది, ఇది వదిలేస్తే వీళ్ళందరూ వచ్చి ఇదేస్తారని చెప్పి, రే పాజిటివ్ అని చెప్పి ఇవ్వకండి రా, నెగిటివ్ ఇవ్వండి అని చెప్పి అక్కడ సాగదీశారు కొంచెం గట్టిగా. సమ్వేర్ వాట్ ఐమ్ ఫీలింగ్ ఇస్ బ్యాడ్ స్ట్రాటజీ, మిస్ అయిపోతుంది, ఎక్కడో మిస్ అవుతున్నారు మీరు. ఇద్దరు దగ్గరికి వచ్చేసి ఏముంటే అది మాట్లాడేసుకొని ఒక మంచిగా ఫామ్ అయ్యి గుడ్ స్ట్రాటజీతో బౌన్స్ బ్యాక్ అయ్యి నెక్స్ట్ వీక్ టాప్ 3లో రావాలి. నోకరాజులో టాప్ 1లో ఉండాలని కోరుకోవాలా, ఎందుకు కోరుకుంటే వీళ్ళు టాప్ 1లో వీళ్ళు ఉండాలనుకుంటారు కదా, బాగుంది టాప్ 3లో ఉండాలి, ఎందుకు టాప్ 3 టాప్ 1 కానీ టాప్ 2 కానీ నేను ఉండాలనుకుంటాను, అందుకే నేను టాప్ 3. అరే పాజిటివ్ అని తీయకండి రా, బ్యాటరీ డౌన్ అయిపోతుంది అని చెప్పి సంధ్య గారు. 4 games పెట్టారు, ఫస్ట్ 3 games మేము మంచిగా చేసాం, వీఆర్ ఈక్వల్. లాస్ట్ గేమ్లో 10 అది మిస్ అయిపోయింది, ఏదో అవుతుంది, అదే ఆ ఫస్ట్ బ్యాచ్ మొత్తం స్ట్రాటజీ అంతా రాంగ్ అయిపోయింది, ఆ పేరెంటింగ్ దాంతో దాని గురించి చెప్పారన్నమాట. పాజిటివ్ పదం నో, అది వాడద్దు అసలు. బాను దిస్ ఇస్ ఫీడ్బ్యాక్ సంధ్య, ఇది రిఫ్లెక్షన్, మేము చూసేదానికి రిఫ్లెక్షన్ అంటే సంధ్య అలా చెప్పాలి. అప్పుడు మీరు ఎలా చెప్పాలంటే గేమ్లో స్ట్రాటజీ తగ్గుతుంది అని చెప్పి నెగిటివ్గా చెప్పేయండి, పాజిటివ్ చేయొద్దు అసలు, నెగిటివ్గా చెప్పేసేయండి, తీసేసి మళ్ళీ డోంట్ థింక్ నెగిటివ్ అవన్నీ వద్దు, డైరెక్ట్గా చెప్పండి. బాను ఏమో ప్రతి గేమ్లో నువ్వు గేమ్ అయిపోయిన నా చెప్తూ నేను నీకు చెప్పుకుంటాను, మన ఇద్దరం మాట్లాడుకుంటాం కదంటే సంధ్య సరే ఫస్ట్ వీక్ 5th వీక్ నెక్స్ట్ వీక్లో చూసుకుందాం రండి అయిపోయింది. దాని తర్వాత సంధ్య అండ్ బ్రిట్టో వీళ్ళు వెళ్ళి శివ్ అండ్ ప్రియాంకకి ఇచ్చారు. ఇక్కడ సంధ్య ప్రాపర్గా పెట్టింది పాయింట్స్, సంధ్య కూడా బిగ్ బాస్కి వచ్చినా కూడా పర్లేదు అనిపించింది నాకు. సో చాలా నీట్గా పెట్టింది. గేమ్లో గెలిస్తే మీరు హ్యాపీగా ఉంటున్నారు సరేనా, ఒకవేళ ఓడిపోతే సాడ్గా ఉంటున్నారు, అగ్రెషన్ని ఎక్కువ చూపిస్తున్నారు అనిపిస్తుంది. డిస్టెన్స్ బోర్డులో ఉన్నప్పుడు చూసుకుంటే మీరు ఇలా చేస్తే బాగుండు అలా చేస్తే బాగుండు అని చెప్పారు. ప్రియాంక ఫెల్ట్ బ్యాడ్, ఇక్కడ డిఫరెన్స్ సోనియాకి తనకి. ప్రియాంక ఫెల్ట్ బ్యాడ్ అని నాకు అనిపించింది, అన్నది మిస్ అయింది, నాకు అనిపించింది, ఇది నా ఒపీనియన్, దిస్ ఈజ్ మై పర్స్పెక్టివ్, ఇది నా విధానం, ఇది నా పద్ధతి, నేను చూసింది, ఇది నా ఓటు, ఇది నా వ్యూ, ఇది నా రివ్యూ, అది ఉండాలి, అది మిస్ అవ్వకూడదు. ఫీల్డ్ బ్యాడ్. ప్రియాంక నేను చెప్పానా నీకు అంటే లేదు లేదు నాకు అనిపించింది, మరి చెప్పు ప్రియాంక అలా అన్నట్టు చెప్తే నీకు అనిపించిందని చెప్పు అని చెప్పాడు. సంధ్య గారేమో మీరున్నప్పుడు గొడవ అయ్యి మీరు మాట్లాడుకోండి, మీ ఇద్దరు ఉన్నప్పుడు అయితే ఓకే, కానీ అందరూ ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడుతుంటే మాకు అది గొడవలా అనిపిస్తుంది. ప్రతి గేమ్ అయ్యాక ఓడిపోతే అగ్రెషన్ అనిపిస్తుంది, అది ప్రతిసారి కనబడుతుంది. అండ్ షీఈస్ ఫీలింగ్ బ్యాడ్ సమ్వేర్, తను బ్యాడ్ ఫీల్ అవుతుంది ఎక్కడో అని చెప్పి అక్కడ నాకు అనిపిస్తున్నది మిస్ అయింది, కానీ బట్ స్టిల్ ఓకే. సో
చచ్చినా సరే నేను గెలుస్తాను అలా చెప్పడం అవన్నీ రాంగ్ అని చెప్తే బ్రిట్టో గారేమో ఇక్కడ మాట వేశారు ఏంటంటే మోర్ అండర్స్టాండింగ్ ఉండాలి మీ మధ్యలో, సాఫ్ట్ టాకింగ్ ఉంటే విన్నింగ్ ఆర్ లూజింగ్ కూల్, మీరు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు అని చెప్పి ఇక్కడ బ్రిట్టో ఏమైనా తప్పుగా చెప్పారంటే చెప్పలా. బట్ సంధ్య చెప్పాలనుకున్న పాయింట్ బ్రిట్టోకి ఉన్న పాయింట్ వేరే ఉన్నాయి, కొద్దిగా మిస్ అయింది. సంధ్య ఏంటంటే అక్కడ ఆ అగ్రెషన్ మీదకి వెళ్ళాలనుకుంటుంది, తినేంటంటే మాట్లాడుకోండి అని చెప్పి అక్కడ సంధ్య కొద్దిగా ఇదయింది. సో బ్రిట్టోని కరెక్ట్ చేయాలని చూస్తుంది, అది రైట్ రాంగ్ చెప్తాను చూడండి. నెక్స్ట్ ప్రియాంక ఏం చెప్తారంటే అగ్రెషన్ అది నా మీద కాదు, తన మీద తను చూపించుకుంటున్నాడు, నా మీద కాదు, మీరు ఇక్కడ 25% తీసుకున్నారు కాబట్టి మాకు సిచ్యువేషన్ చెప్పండి, మీకు ఎక్కడ అనిపించింది అంటే సంధ్య ప్రతి ఒక్కసారి మీరు ఓడిపోయిన ప్రతిసారి అదే జరిగింది, అలానే ఉంది, ఏ గేమ్లో ఓడిపోతున్నారో అన్నింటిలో ఉంది, మ్యాక్సిమం అలాగే బిహేవ్ చేశారు శివ్ గారు. ప్రియాంక ఓడిపోతే మీరు హ్యాపీగా ఉంటారంటే లేదు, నేను సాడ్గా ఉంటాను, ఓడిపోతే నేను ఏడుస్తా కూడా, కాకపోతే ఏంటంటే మరి మీ ఎమోషన్ అదైతే కనుక ఆయన చేసేది అగ్రెషన్ ఇదంటే శివ్ ఇక్కడ మాట్లాడతారనమాట. మీరు కూడా గేమ్ అనే ఉన్నారు, నేనే కాదు ఇక్కడ గేమ్ అని చెప్పి మీరు కూడా ఉన్నారు, సంధ్యకి గేమే ఇంపార్టెంట్ అని చెప్పారు, శివుకి ముందు చెప్పారు అంటే సంధ్య నాట్ ఎట్ ఆల్ శివ అంటే బ్రిట్టోనే చెప్పాడు సంధ్యకి నాకన్నా గేమే ఇంపార్టెంట్ అంటే అయితే శివ్ దట్స్ ఫైన్, మై మిస్టేక్, నేను తప్పుగా అనుకున్నాను అంటే సంధ్య గారు నేను పాయింట్ అయితే ప్రతిసారి చూసుకొని ఓడిపోయినప్పుడు అంటే కొంచెం ఇష్టం చెప్పంటే అలా లేదు, ప్రతిసారి మీరు ఓడిపోయిన ప్రతిసారి అగ్రెషన్ చూపిస్తున్నారు నాకు అనిపిస్తుంది అంటే ప్రియాంక ఈజ్ ఆల్సో చేంజింగ్, ఇక్కడ మాట అన్నారు ప్రియాంక గారు ఈజ్ ఆల్సో చేంజింగ్, అది నాకు కనిపిస్తుంది, అందరికీ కనిపించట్లేదు, అది మీ అభిప్రాయం, వీ విల్ టేక్ ఇట్ పాజిటివ్ అని చెప్పారు. అంటే అగ్రెషన్ ఉంది, చేంజ్ చేసుకుంటున్నాడు అని ఒప్పుకున్నట్టే కదా, ఒప్పుకున్నారు వాళ్ళకి తెలిసేది, ఇప్పుడు కరెక్ట్గానే చెప్పారు, వాళ్ళు కరెక్ట్గా తీసుకున్నారు. ఇక శివ్ అంటాడు జాన్ ద పాయింట్ ఈజ్ అగ్రెషన్ ఆన్ యూ, నీ మీద నీ అగ్రెషన్ చూపిస్తున్నాను చెప్తారు, నువ్వేమో ఒప్పుకుంటున్నాను అంటే ఏంటంటే లేదు నేను ముందే చెప్పాను కదా అగ్రెషన్ నీ మీద నువ్వు చూపించుకుంటున్నావు, అది నువ్వు మార్చుకుంటున్నావు అని చెప్పి. సో ఇంకోసారి మళ్ళీ ప్రతిసారి అగ్రెషన్ ఉంటుంది అంటే శివ్ రాంగ్ పాయింట్ అయ్యి అంటే నేను అలా చూపించలేదు అంటే ఏమో లేదు చూసిన వాళ్ళకి అలానే ఉంది, మేము చూస్తున్నప్పుడు మాకు అలానే అనిపిస్తుంది, చూడకుండా చెప్పండి శివ నేను పాయింట్ అని చెప్తారు, మనకి బయట నుంచి చూస్తున్నాడు మనకి అలా అనిపిస్తుంది, శివ్ ఓవర్గా అగ్రెసివ్గా చేస్తున్నాడు, కొన్నిసార్లు ప్రియాంక మీద ఇది వెళ్ళిపోతుంది కూడా పాయింట్ హై అండ్ లవ్ అనే గేమ్లో వాటిల్లో. ఇక్కడ ఇలా మాట్లాడుకున్నప్పుడు నేను వేరే మీద అగ్రెషన్ చూపించాను, నటరాజ్ మాస్టర్ మధ్యలో వచ్చింది నా మీద అగ్రెషన్ చూపించావు, ఎక్కడ చూపించంటే టవర్ టాస్క్లో చూపించావు ఇది అని చెప్పి అక్కడ హైపర్ అయ్యాడు అంతే, ఇంకా అది పాయింట్ పెట్టచ్చు ఆయన. నెక్స్ట్ ఇది జరుగుతున్నప్పుడు సంధ్య అని బ్రిట్టో మాట్లాడుకుంటున్నారు. సో బ్రిట్టోని సంధ్య కరెక్ట్ చేస్తారు, ఏంటి అంటే నీకు తెలియకపోతే నేను చెప్తాను నువ్వు చెప్పకు, మార్చి చెప్పకూడదు అలాగా తప్పు, నీ పాయింట్ నా పాయింట్ అగ్రెషన్ అది నేను చెప్తున్నాను, ఒక నిమిషం ఆగు, నేనే మాట్లాడతాను ఒక నిమిషం ఆగు అని చెప్పి. ఇక్కడ సంధ్య రైటర్ రంగా అంటే ఇది ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ లాంటిది. సంధ్య ఏంటంటే మన ఆర్గ్యుమెంట్ లాస్ట్ టైము నేను చెప్తాను అదే హరిత హరీష్ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు మీకు గుర్తుంది ఆ ట్యాక్స్ ఇచ్చుకున్నారు, అప్పుడు కూడా వీళ్ళకి క్లారిటీ లేదు, వీళ్ళకి అర్థం కాలేదు, వీళ్ళకి తెలుగు రాదు అని చెప్పి సిద్ధ్ అండ్ సోనియాతో ఇష్యూ అయింది కదా, ఇద్దరు మాట్లాడినప్పుడు ఇద్దరికి అర్థం కాలేదని చెప్పి. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు అన్నది సంధ్య గారి భావన. అందుకని బ్రిట్టోను కన్ఫ్యూజ్ చేయక నేను పాయింట్ చెప్పాను, లెట్ ఇట్ బి నా పాయింట్ అగ్రెషన్, ఒక పాయింట్ చెప్పాలి మార్చి చెప్తే తప్పు అయిపోతుంది వద్దు అని. కానీ అట్ ద సేమ్ టైం బ్రిట్టోని అక్కడ కంట్రోల్ చేయడం అనేది బ్రిట్టోకి కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బతీస్తుంది. బట్ నన్ను అడిగితే సంధ్యానే రైట్, బ్రిట్టోకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, అర్థం కావట్లా, పోనీ వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని రావాలి కదా అంటే డిస్కస్ చేసుకునేంత టైం లేదు అక్కడ. సో కొన్ని విషయాలు బ్రిట్టో వదిలేయాలి, కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. మాట్లాడను అన్నా ఓకే, మాట్లాడకుండా ఓకే, అక్కడ ఉన్న పేర్స్లో అందరూ మాట్లాడలేదు, ఒకటి రెండు మాటలు ఎవరో మాట్లాడారు. జాను కేసులో అసలు జాను మాట్లాడలేదు, భానునే మాట్లాడాడు. అంజలి పవన్ దాంట్లో కూడా పవన్ గారు ఒక మాట మాట్లాడారు, కళ్యాణ్ అండ్ వాసంతి దాంట్లో కళ్యాణ్ అసలు మాట్లాడాలి, వాసంతియే మాట్లాడారు. సో దట్స్ ఓకే. సిద్ధ్ అండ్ సోనియా సోనియాని ఎక్కువ మాట్లాడింది, దట్ ఈజ్ ఓకే. బ్రిట్టో కొద్దిగా ఫీల్ అయ్యాడు కానీ బట్ ఐ ఫీల్ సంధ్యానే కరెక్ట్, ఎందుకంటే అది వాళ్ళు ముందు ఇచ్చేసుకున్నారు, ఫేస్ చేశారు, అది సంధ్యాకి మైండ్లో ఉంది నాకు తెలిసి, అందుకోసమే లెట్ మీ టాక్ అని చెప్పి. బట్ బ్రిట్టో దాన్ని ఫీల్ అయ్యాడు, బట్ సంధ్య తనకి చెప్పాలి అర్థమయ్యేలాగా. నెక్స్ట్ అంజలి అండ్ పవన్ వచ్చారు, వాసంతి అండ్ అయితే ఇది కొంచెం రివెంజ్ టైప్ అనమాట. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కళ్యాణ్ అల్లరిగా అందరితో తిరుగుతూ కలుస్తూ ఉండేవాడు, బట్ ఇప్పుడు మాత్రం వచ్చేవాడికి అంతగా పెద్దగా కలట్లేదు అని పాయింట్ చెప్పారు అన్నమాట. దాని కళ్యాణ్ నేను ఒప్పుకుంటాను, అందులో నెగిటివ్ ఏం లేదు, కానీ అది మీకు అనిపించిందే మీరు చెప్పారు, బట్ అది నాకు పాజిటివ్, ఎందుకంటే ఎలా తీసుకోవాలన్నది నా పాయింట్, కానీ నాకు ఒక అవకాశం ఇచ్చారు మీరు మాట్లాడటానికి అని చెప్పి. ఫన్కి బౌండరీ ఉంటుంది, మీరు చెప్తే నేను తీసుకున్నప్పుడు నేను కూడా ఫన్ తిరిగి చేస్తే మీరు తీసుకోవాలి, సో ఆ దమ్ము మీకు ఉందా అని అడిగాడు అనమాట. తీసుకునే దమ్ము అంటే సంభవం తను ఎవరో హట్ చేశారు, లాస్ట్ వీక్ కూడా వచ్చింది, నువ్వు ఎందుకు అంటే ఎవరి మీద నన్ను మనం చేస్తే జోక్ పక్కన వాళ్ళు చేస్తే ఇది కాదు అన్నట్టు చెప్తుంటే ఎవరు అంటే పేర్లు ఎందుకు లేని సార్ అన్నాడు, కానీ చెప్పలా. మరి అంజలి పవన్ గారు మరి ఎవరో తెలియదు, కానీ ఏదో మొత్తానికి అయింది, అది మనసులో ఉండిపోయింది. పర్సనల్గా ఏదో పెట్టుకొని మాట్లాడలేదంటే కంప్లీట్లీ డిఫరెంట్ సినారియో, ఇండివిజువల్గా నేను ఉంటున్నా సరేనా, నా అలాగే. సో బట్ నేనేంటంటే దారి మార్చుకున్నాను, ఇంతకుముందు ఇట్లా అల్లరిగా తిరిగి అందరితో కలిసి ఇప్పుడు దారి మార్చుకున్నా, బట్ డెస్టినేషన్ మాత్రం అదే కప్పే.
సో డెస్టినేషన్ వైపు వెళ్తున్నానంటే వద్దురా విడిగా ఉండకో మాతో కలిసి ఉండంటే సో వే మార్చానక్క అంతకుమించి ఏం లేదన్నారు, ఒక అగ్గించుకున్నారు, ఐ లవ్ చెప్పుకున్నారు, అయిపోయింది, పెద్ద విషయం లేదు. నెక్స్ట్ శివ్ అండ్ ప్రియాంక నటరాజ్ అండ్ నీతు మాస్టర్ గారికి ఇచ్చారు. రివెంజా అని నీతు గారు అన్నారు, కాదు అని అనుకున్నారు కానీ రివెంజే, ఇది ఖచ్చితంగా రివెంజే, ఎందుకంటే పెట్టిన పాయింట్స్ అన్నీ అలాగే ఉన్నాయి, వేస్ట్ పాయింట్స్ అనిపించింది నాకైతే మాత్రం. ప్రియాంక గారు చెప్పే ముందే నీతు మాస్టర్ గారు రివెంజ్ అంటే ఎట్లాగండి మీ అంటే మరి మేము ఫస్ట్ పెట్టేసి తర్వాత మీరు పెడితే నేను రివెంజ్ అంటే అయిపోతుందా అనగానే అబ్బా ఏం చెప్పారా అని అనిపించింది నాకు ప్రియాంక గారు చెప్పడం మాత్రం. రివెంజ్ కాదు అంటే మరి కరెక్ట్ పాయింట్ పెడితే వెనక్కి తీసుకుంటారా అని నటరాజ్ మాస్టర్ అన్నారు. వెనకాల తీసుకుంటారు, మేము ఒప్పుకోలేదు మీ పాయింట్లకి, మరి మీరు వెనక్కి తీసుకున్నారు, తీసుకోలేదు కదా వీళ్ళు అన్నారు. సరే మాస్టర్ ఏంటంటే షివ్ స్టార్ట్ చేయడం సర్కిల్ ఆఫ్ లవ్లో అనిల్ సార్ అడిగారు కపుల్కి ఫేవరెట్గా మీరు గేమ్స్ పెడుతున్నారన్నారు. సో అంటే ఎవరు అంటే శివ్ అండ్ ప్రియాంకగా పేరు చెప్పారు. ఈ వీక్ చూస్తే నా లెగ్ పెయిన్ అలానే ఉంది, సో నేను బాటంలో ఉన్నా, మీరు టాప్లో ఉన్నారు, ఇప్పుడు నేను మీ పరంగా గేమ్స్ పెట్టారు అని నేను చెప్పచ్చు కదా, కానీ నేను చెప్పలే కదా అంటే నటరాజ్ గారేమో అలా అనిపించింది కాబట్టి చెప్పాను, నాకు ఆ డౌట్ వచ్చింది అంతే, నేను ఎక్స్ప్రెస్ చేశాను. శివ్ ఏమో డౌట్ అంటే మీకు అనిపించింది అదే కదా, మీకు ఫీల్ వచ్చింది కదా, మీకు ఫీల్ వచ్చి చెప్పారు కదా అంటే నీతు గారేమో ఈ ప్రక్రియ ఏంటి, దేనికి జరుగుతుంది, అవన్నీ ఎందుకు చేస్తున్నాం, బ్యాటరీ ఎందుకు డౌన్ అయింది అది చెప్పాలి కదంటే అక్కడికి వస్తున్నాం మాస్టర్ అని చెప్పారు. నెక్స్ట్ చెప్పి ఏం చెప్పారు, మాస్టర్ నన్ను సెల్ఫిష్ అన్నారు, సరేనా, నమ్మకం వదిలేసి ఓట్ చేయలేదు అని చెప్పి దాని నమ్మకం వదిలేసారు ఓట్ చేయలేదని చెప్పారు. ఎవరు కానీ నా స్ట్రెంత్ ఇది నటరాజ్ మాస్టర్ గారు నా స్ట్రెంత్ ఇది అంటే మీరు అలా చెప్పినప్పుడు కూడా మీలో కూడా నాకు సెల్ఫిష్నెస్ కనిపించింది, నా స్ట్రెంత్ ఇది దాని తగ్గ గేమ్స్ పెట్టండి అంటే నాలో సెల్ఫిష్నెస్ కనిపించింది. స్టిల్ ట్రాక్లో లేడు శివ్, దానికి సంబంధం లేదు. అక్కడ 10 seconds శ్రీముఖ్ గారు ఇచ్చినప్పుడు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు, నో క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ అన్నప్పుడు మీరు కదల్లా, నీతు మేడం గారు వెళ్ళిపోదామంటే మీరు అని చెప్పి ఆపేశారు. దూరం నుంచి నేను చూసినప్పుడు నాకు కూడా అగ్రెషన్ కనబడుతుంది కదా, సో మీది అలా అనిపించింది కదా, మీది అంటే ఏదైతే పాయింట్స్ అని చెప్పారో నీ అగ్రెషన్ కనిపిస్తుంది, నీ సెల్ఫిష్నెస్ కనిపిస్తుంది, నువ్వు కిట్ చేస్తాను, నువ్వు నీ గేమ్స్ నీకు తగ్గట్టు పెట్టారని చెప్పి సేమ్ అయ్యే పాయింట్లు తిరిగి తీశాడు. మీరు గెలిచారు కాబట్టి మీరు గేమ్స్ మరి మీకోసం పెట్టినట్ట, మరి మీరు ఇష్యూ అన్నాడు మీ అగ్రెషన్ కనిపించింది, గేమ్స్ టాస్క్లు నాకు తగ్గట్టు పెట్టినప్పుడు మీ సెల్ఫిష్నెస్ కనిపించింది అయ్యని, మరి ఇది రివెంజ్ ఏమనాలి, ఎగ్జాక్ట్లీ రివెంజ్ పాయింట్స్ యాస్టీజ్గా పెట్టేశారనమాట. నెక్స్ట్ క్విట్ అనే దాంట్లో నటరాజ్ మాస్టర్ ఇచ్చారు, క్విట్ అంటే నీకు అసలు అర్హత లేదు, ఎందుకంటే ఫస్ట్ క్విట్ అంది ఇల్లే కాబట్టి. రెండోది ఆ పాయింట్లో అన్నాను ఒప్పుకున్న ఒపీనియన్ అది కంప్లీట్గా కాదు, అంటే ఈ గేమ్స్ అవును నీకు తగ్గట్టు పెడుతున్నారన్నాను, అది ఒపీనియనే కంప్లీట్గా కాదని చెప్పి వాల్ ఆఫ్లో పెట్టినప్పుడు నా ప్యారడైజ్ అంటున్నాడు ఎవరు శివ్ అంట, అంతేగాని ప్రియాంక కోసం మాట్లాడలేదు అది అని చెప్పారు. నేమో శివేమో ఇంకే ఇదే డిస్కషన్ జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు పెట్టినవన్నీ రివెంజ్ పాయింట్సే, సరేనా. నెక్స్ట్ ఇక్కడ ఆ వాల్ ఆఫ్ లవ్ వచ్చినప్పుడే మాస్టర్ గారు ఇక్కడ పాయింట్ చెప్పారు. ఏం చెప్పారంటే ఆమె వండి పంపిస్తే అంటే ఎంతసేపు ప్యారడైజ్ అన్నాడు కానీ ప్రియాంక అనలేదని చెప్తూ ఆమె వండి పంపిస్తే అన్కంఫర్టబుల్గా తిన్నాడు, ప్రియాంక ఉన్న విషయమే మర్చిపోయాడు, ఓన్లీ ప్యారడైజ్కి వెళ్ళాలి, అక్కడ ఉన్నవన్నీ తినాలి, ఆ మైండ్ సెట్తో ఉన్నాడు. నటరాజ్ మాస్టర్ గారు మాస్టర్తో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, కొన్ని అవసరం లేదు, ఆ ప్యారడైజ్కి వెళ్ళాలి అయితే అక్కడ వరకు ఓకే ఏది తినాలి అది చెప్పినప్పుడు ప్రజలు అంటే మనం డిస్కరెంట్ అవుతుంది, అలా అనుకోరు కదా ఎవరు వెళ్ళి చాక్లెట్లు తినాలి బిస్కెట్లు తినాలి అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ చూడండి, పార్ట్నర్ పాయింట్లో ప్రియాంకకి నువ్వు తోగలేవు, ఇప్పుడు క్లారిటీగా చెప్తున్నా నువ్వు 0% తోగలేవు. ఇలాంటి పాయింట్స్తో ప్రాబ్లం, ఇలాంటి స్టేట్మెంట్స్తో చాలా పెద్ద ప్రాబ్లం. ఇలాంటిది వాళ్ళు పర్సనల్గా తీసుకుంటే అంటే ప్రియాంకకి నువ్వు తగినోడివి కాదు, అది ఎందుకు కాదు అంటే నీకు అగ్రెషన్ ఉంది ఇవన్నీ ఉంది అన్న పాయింట్ పెట్టుకొని దాన్ని చూసుకొని దాన్ని మార్చుకుంటే ఒకలా ఉంటుంది. ప్రియాంకకి నువ్వు సరైనోడివి కాదు, నువ్వు తోగలేవు అన్నప్పుడు అది ఈగో ట్రిగ్గర్ చేస్తే అది ఎవరో చెప్పిన వాళ్ళ పాయింట్ వల్ల వీరిద్దరు దూరం అయినట్టుంటుంది. అంటే సాగరుడు చెప్తే రాముడు సీతను వదిలేసినట్టు వాళ్ళు ఎవరో ఇది చెప్తే స్టోరీ చెప్పానంతే, లిటరల్ మీనింగ్ కాదు, వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అలా అవుతుంది. ఈ షోలో ఉన్న డేంజర్ అది, నేను హైలైట్ చేసిన డేంజర్ పాయింట్ అది. అలా జరగకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అలా జరిగితే మాత్రం ఈ షో అసలు కరెక్ట్ కాదు, ఇలాంటి పాయింట్లు అసలు రాకూడదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు చెప్పకూడదు నువ్వు వీళ్ళకి తగిన జోడివని కాదు అని చెప్పకూడదు. మీరు కంపాటిబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, గేమ్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు, స్ట్రాటజీ స్టిల్ ఇవన్నీ ఓకే, నువ్వు తోగలేవు అవన్నీ మాటలు మాట్లాడటం వల్ల అనవసరమైన గొడవలు వస్తాయి. ఒకవేళ వీళ్ళు కొంచెం ఇదిగా ఉంటాయి, ఇక్కడ మాస్టర్ని తప్పుపట్టలేం, వీళ్ళని తప్పుపట్టలేం, షోని తప్పుపట్టాల్సి వస్తుంది. ఐ హోప్ ఇది ఎట్లా ఎట్లా తెలియదు కానీ తర్వాత బాగానే ఉంటుంది అనుకున్నాను నేను, ఎందుకంటే అందుకే థెరపీ చెప్పి కరెక్ట్ చేశారు. శివ్ ఇక్కడ మాట చెప్తాడు, నేను ప్రియాంక కోసమే గెలిచాను, మేమిద్దరం ఉండాలని గెలిచాం, ఇది కరెక్ట్. సో నేను ప్యారడైజ్ అంటాం దేనికి, ప్రియాంకతో ప్యారడైజ్లో ఉండాలని అలా పాయింట్ చెప్పుకోగలగాలి, అప్పుడు చెప్పుకున్నప్పుడు అది కరెక్ట్గా ఉంటుంది. నాకైతే వాల్ ఆఫ్ లవ్ దగ్గర బ్యాడ్ అనిపించింది నటరాజ్ మాస్టర్ చెప్పారు. నీతి గారేమో మీరు మాట్లాడిన పాయింట్స్ అన్నీ కూడా నాట్ అగ్రీడ్, ఇదంతా రివెంజ్, ఇవన్నీ వద్దు, ఒరిజినల్ పాయింట్స్ కావాలన్నారు. నీతి గారు 100% కరెక్ట్, వీళ్ళు చెప్పిన రివెంజ్ పాయింట్సే, ఒరిజినల్ పాయింట్స్ లేవు ఇక్కడ కావాలి బయట, అది రింగ్ ఆఫ్ లవ్ కూడా కాదు, ఇక్కడ చెప్పండి నేను ఒప్పుకోను అనగా నటరాజ్ మాస్టర్ గారు ఇంతమంది వచ్చారు,
పేర్స్ అందరూ ఏదో విధంగా ఎక్కడో చోట బ్యాలెన్సింగ్ ఏదో రకంగా చేసుకున్నారు. కానీ శివు దగ్గర మాత్రం నేను చూడలేదు. పార్ట్నర్లో అంటే ఆ పార్ట్నరే కష్టపడుతుంది, శివు దగ్గర అసలు బ్యాలెన్సే లేదని. ఇది కొంచెం టూ పర్సనల్ అయిపోతుంది, అది ప్రాబ్లం అయింది. రెండోసారి పార్ట్నర్ అసలు నెక్స్ట్ కించపరిచాడు శివు ప్రియాంకని అంటే కించపరిచారు. ఎక్కడ కించపరిచారంటే పానీపూరి తింటావు అయ్యని దగ్గర ఆ మాటలు కించపరిచారు. సో చూపుల్లో కూడా చాలా దారుణంగా చూస్తున్నాడు. వెళ్ళి చూసుకో, నువ్వు వెళ్ళి ఎపిసోడ్ చూసుకో, నీకు తెలుస్తుంది అని చెప్తే నటరాజ్ మాస్టర్ గారు మావి 100 బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి, మీ అసలు ఏముండవు అని చెప్తుంటేనేమో నీతు గారు నేను గేమ్ బాగా ఆడా, మా ఆయనతో నేను బాగున్నా, ఆయన అన్నీ ఉన్నాయి, సో అన్నీ ఉన్నాయి, అది లేకపోతే తీసేయాలి, ఒకవేళ అయ్యాని మిస్ అయితే మీరు అక్కడి నుంచి తీయాలి, అంతేగా నేను అగ్రీ చేయను మీరు తీయటం మాత్రం అని చెప్పారు. సో వీళ్ళైతే వ్యాలిడ్ పాయింట్స్ ఇవ్వలేదు ఇప్పటివరకు. శివ్ ఈ వీక్ కాదండి, మీరు సెకండ్ వీక్ థర్డ్ వీక్ పాయింట్స్ తీశారు, మీరు ఈ వీక్ గురించి చెప్తున్నారు, మీరు మరి అప్పటి నుంచి తీసుకొచ్చారు కదా అంటే నీతో అందుకే నటరాజ్ మాస్టర్ గారు అందుకే మీరు నటరాజ్ మాస్టర్ గారు గ్రూప్లో ఉండాలని కావాలని వచ్చారా, మీరు స్ట్రాంగ్గానే కదా వచ్చారు, మేము టాప్లో ఉన్నాం కదా వచ్చారంటే మేము టాప్లో ఉన్నాం, ఇంకా గేమ్ పాయింట్లో కాసేపు మాట్లాడుకున్నారు ఇద్దరు. నెక్స్ట్ ప్రియాంక గారు ఒకసారి వచ్చేసి నన్ను మాట్లాడి అని చెప్పి గట్టిగా కొంచెం గరిచారు. సెకండ్ వీక్ మీరు మీ కోఆర్డినేషన్ చూసుకోకుండా ఊడిపోయి మా మీద నెట్టేస్తున్నారు అది అని చెప్పి ఇంక ఈ డిస్కషన్ కొంచెం జరిగినాయి కానీ బట్ అది తీస్తారు, వ్యాలిడ్ పాయింట్స్ ఏమి లేవు. దాని తర్వాత శివ మాట అంటే నటరాజ్ మాస్టర్ గారు నేను ఒక ఎలిమినేషన్లో ఉంటే నేను మాత్రం మీ వల్ల అని చెప్పాను, నేను మామూలుగా తీసుకుంటానంటే నువ్వు చిన్న విషయానికి క్విట్ చేస్తాను అరిసినోడి నువ్వు మామూలుగా తీసుకోవడానికి నీతిగా రావడం అంటారు. నటరాజ్ మాస్టర్ గారికి ఇక్కడ ఏదో సమ్ వర్డ్ ఉంది, నాకు ఎగ్జాక్ట్ వర్డ్ అర్థం కాదు కానీ అది ఫిట్స్ అన్నారు ఏమైనా అర్థం కాదు, అది వచ్చినప్పుడు అరుస్తారు కానీ నువ్వైతే మాత్రం ఊరికినే అరుస్తూ ఉంటావు, ట్రిగ్గర్ అయిపోతా ఉంటావు, పరి అని చెప్పి ట్రిగ్గర్ అయిపోతా ఉంటావు అని చెప్పి పరిచారు. అయిపోయింది, వెళ్ళి పెట్టుకున్నారు. శివేమో బాటంలో ఉన్నానని చెప్పి ఈ పాయింట్స్ అన్ని లేపారు అనగా నీతు టాప్ నుంచి తీసుకొచ్చి బాటంలో పెడితేనే తెలుస్తుంది ఆ పెయిన్, వచ్చావు కదా చూసుకుందు కానీ అనగానే ప్రియాంక గారు మాస్టర్ మేము వాడిన ఛాలెంజ్ వల్లే మేము ఇక్కడికి వచ్చాం, మేము ఎవరి వల్ల రాలేదు అని చెప్పారు. ఇక్కడితో గేమ్ అయిపోయింది, ఆ టాస్క్ అయిపోయింది, ఫ్రీగా అనిపించింది. ప్రేమ గురి ఏమో ఇవి మీ ప్రయాణానికి ప్రతిబింబాలు చూసుకోండి, కొన్ని బ్యాటరీస్ ఫుల్ ఉన్నాయి, కొన్ని డల్ అయినాయి, కొన్ని తగ్గాయి, దాని ప్రకారంగా చూసుకోండి అని చెప్పి బ్యాటరీ డ్రైన్ వచ్చింది, మీ మధ్య ఉన్న ప్రేమ బ్యాటరీ అయినా డ్రైన్ అవచ్చు కానీ మీ మధ్య ప్రేమ డ్రైన్ అవ్వకూడదు అయ్యి అని చెప్పారు. సో ఈ ఒకరినొకరు చెప్పుకున్న పాయింట్స్ ఇది ఒక మినీ బిగ్ బాస్ లాగా ఒక ఏమంటారు ఒక నామినేషన్స్ యుద్ధంలాగే జరిగింది తప్పితే ఏదో నేను పాయింట్ చెప్తాను మీరు పాజిటివ్గా నెగిటివ్గా మీ మధ్యలో ఎందుకు మీ బ్యాటరీ డౌన్ అవుతుంటే ఆ రోజుల్లో నువ్వు టాస్క్ ఎంత బలం పెట్టాడు ఇప్పుడు నీకు తగ్గిపోయింది, అలాగే మీ ఇద్దరి మధ్యలో కూడా కొంచెం దూరం పెరిగినట్టు ఉంది, చూసుకోండి కంపాటబిలిటీ తెచ్చుకోండి, ఎక్కువ దూరంగా ఉంటున్నారు అనిపిస్తుంది, చిన్న చిన్నవి ఏమైనా ఉంటాయి చూస్తారా అట్లాంటి చెప్పుకోవాలి తప్పితే పెద్ద పెద్ద చెప్పేసుకుని గట్టిగట్టి అరిచేసుకొని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు అనిపించింది. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు ఫుల్ హ్యాపీ, నీతు మాట్లాడింది ఇంతకుముందు ఎవరన్నా అంటే నీతు మాస్టర్ వదిలేండి అనేది ఏడ్చేది, ఇప్పుడు మాత్రం అలా కాదు ఆడింది, ఇంకా మనల్ని కూడా ఆపేది, ఇంక అయిపోయింది దిబిడే ఇక నుంచి మామూలుగా ఉండదు. ఇక ఇద్దరు ఇప్పటి వరకు మీరు చూసింది ఒక నటరాజునే, ఈ మీరు చెప్పద్దు ఇద్దరు నటరాజులు, ఆడియన్స్ రెడీగా ఉండండి, గెట్ రెడీ ఫర్ ద ఫన్ అన్నట్టు చెప్పాడు ఆయన. నాకు భయంగా ఉంది, మొన్న పెట్టా నటరాజ్ 2.0 నీతు మాస్టర్ అని చెప్పి టైటిల్ అదే పెట్టా, ఇప్పుడు అది నిజమయ్యేలాగే ఉంది. నెక్స్ట్ సంధ్య అండ్ బ్రిట్టో కూర్చొని మాట్లాడుకుంటే నాకు ఇక్కడ బ్రిట్టోని చూస్తే కొద్దిగా బాధగా అనిపించింది, బట్ సంధ్య ఈజ్ కరెక్ట్, బ్రిట్టోగా ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రాబ్లం, సంధ్యకు అర్థమవుతుంది ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అని, బ్రిట్టోకి అర్థం కావట్లా, నువ్వే కరెక్ట్గా చెప్తున్నావు, సో నువ్వే పాయింట్ చెప్తున్నావు, నాకేమి వద్దు, ఇంక నేనేం చెప్తానంటే నువ్వే ఆడుకో, లెట్ మీ నాట్ టాక్, నేను జడ్జెస్ కూడా చెప్పేస్తాను, మై వైఫ్ ఓన్లీ టాక్, ఐ విల్ నాట్ టాక్, షీ విల్ ఓన్లీ ప్లే, నేను సపోర్ట్ చేస్తానంటే అరే అర్థం చేసుకో బ్రిట్టో అది అని చెప్పి నేను చెప్తున్నాను కానీ బట్ ఇది ఇలా బాండ్ ట్రేడ్స్కి ఇబ్బంది, వీకెండ్ మన జడ్జెస్ ఏమంటారు చూడాలి. నెక్స్ట్ ప్రియాంక నీతు మాస్టర్ టాక్ వెరీ రూడ్లీ అంటే అప్పుడు ఇప్పుడు దాకా మాట్లాడలేదు కదా ఇట్లా మాట్లాడేవాడికి అలా అనిపిస్తుంది. శివ్ అమీర్ అండ్ అభిమానిక వాట్ ఈస్ దట్ లెగ్గిదని మనకు స్టార్స్ ఇచ్చారు అన్నీ ఉన్నాయంటారు అని చెప్పి వాళ్ళ గురించి. నెక్స్ట్ అభిమానికాలు వచ్చిన ఫస్ట్ వీకే వీఆర్ డౌన్, ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్, మనం గివ్ సరే డిమోషన్ అని కాదు కానీ బెటర్గా చేద్దాం, గివప్ చేయలేదు మన జీవితంలో ఏది, ఇది కూడా బెటర్గా చేద్దాం అనుకున్నారు. అమీర్ గారు విల్ నాట్ గో వితౌట్ ఫైట్, విల్ నాట్ గో డౌన్ వితౌట్ ఫైట్ అన్నట్టు మనం తగ్గద్దు, కానీ అది కొన్ని ఇష్యూలు ఉన్నాయి అవి చూసుకుందాం అని చెప్పి ఏదో మాట్లాడుకున్నారు అంతే. నోకరాజు బ్రిట్టో లేడీస్ థింకింగ్, వీళ్ళు ఎలా ఆలోచిస్తారు మనం ఎలా ఆలోచిస్తాం అని చెప్పి ఒకటి. నెక్స్ట్ ప్రియాంక వాళ్ళు కిందకు వచ్చారు కదా ఇప్పుడు తెలుస్తుంది అని డైనింగ్ టేబుల్ దగ్గర ఒక మాట అన్నారు, శివ్ ఇప్పుడు మీ బ్యాడ్ లక్ స్టార్ట్ అయిద్దని నీతు గారు అన్నారు అంటే ప్రియాంక అంటుంది నిజంగా అలా అన్నారా, నువ్వు విన్నావా అంటే విన్నాను, అక్కడ వాసంతి వాళ్ళు ఉంటారు, వాసంతి గారు వెళ్ళి నీతు గారు చెప్పారు, కొన్ని విషయాలు ఇక్కడ ఒకటి చెప్పకూడదు అనుకుంటాం కానీ ఇది మంచి పని చేశారు, మరి డిస్టెన్స్ పెరుక్కోకుండా వెళ్ళి వాసంతి గారు చెప్పేయడం వల్ల క్లారిటీ వచ్చింది. వాసంతి గారు అక్క ఇది శివుని ప్రియాంక వాళ్ళకి ఇప్పటి నుంచి నీ బ్యాడ్ లక్ స్టార్ట్ అయిద్ది నువ్వు అన్నావా అంటే పవన్ అన్లక్కీ అని చెప్పి రాధా గారు అన్నారు, అలా పాయింట్ ఏదో చెప్పాం కానీ బ్యాడ్ లక్ అనలేదంటే మరి ప్రియాంక అప్పటికి 10 సార్లు అడుగుతుంది శివుని అన్నావంటే నేను అనలేదు అంటే నటరాజ్ మాస్టర్ గారు ఇక్కడ ఇంకో మంచి పని చేశారు, వెళ్ళి క్లారిటీ ఇచ్చి ఇక్కడే అనలేదని చెప్పి, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ పేరుకి మన వల్ల అవ్వకూడదు కదా అన్నట్టు. సో ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది ఈ సీన్,
నీతు గారు వెళ్ళి ప్రియాంకని అట్ట చెయ్యేసి దగ్గర పెట్టుకొని అంత గొడవైనా అంత మనస్ఫూర్తిగా అంత ఓపెన్గా అంత మంచిగా మాట్లాడినప్పుడు నాకు భలే అనిపించింది. అలా ఉండాలి. ప్రియాంక గారు రిసీవ్ చేసుకోవటం, ఆవిడ మాట్లాడటం అంత బాగుంది. అంత పెద్ద మాట నేను అనలేదు, నేను అన్న కదా. సో గేమ్ ఆడుకుందాం చూద్దామని చెప్పి అన్నాను అని చెప్పి బ్యాడ్ లక్ అనలేదంటే శివ అన్నారు కదా, మీరు అన్నారు కదా అంటే నీకు బ్యాడ్ లక్ ఉంది అని చెప్పండి. అసలు నీకు ప్రాబ్లం ఉందని అని చెప్తే అన్లక్ అనే వర్డ్ కూడా నేను వాడలేదంటే ప్రియాంక గారు అదే మాట నేను అన్నాను. ఆవిడ అలా అనలే, నువ్వు విన్నావు లేదని చెప్తే లేదు, మా పరిని మీ ఫ్లవర్లా చూస్తాం ప్రియాంక గారి మీద ప్రేమ దగ్గరికి, ఆయన కొంచెం హార్ష్గా చేస్తున్నాడని చెప్పి మాస్టర్ అలా అన్నారు. సో మాస్టర్ గారు బాధపడుతున్నారంటే పరిని మేము ప్రేమగా చూసుకుంటాం, ఫ్లవర్లా చూసుకుంటాం, శివ ఇలా చేస్తానని చెప్పి ఆయన బాధపడ్డారు. అంతే అంటే ప్రియా చెప్పండి ప్రాబ్లం లేదు కానీ నీతి గారేమో ఐఎమ్ సారీ అని చెప్తారు. సారీ ఏమో అవసరం లేదు అనుకున్నారు, ఇద్దరు సారీ చెప్పుకున్నారు, అయిపోయింది మ్యాటర్. బయట నటరాజ్ మాస్టర్ గారు శివులందరూ కూర్చున్నారు. 15 times నువ్వు ప్యారడైస్ కోసం మాట్లాడావు, ప్రియాంక కోసం మాత్రం ఒకసారి మాట్లాడలేదు అని చెప్పి నటరాజ్ మాస్టర్ గారు శివుని అంటున్నా ఉన్నారు. శివేమో నేను జోక్ గానంటే అలాంటి చోట జోక్ ఏంటి అంటే అప్పటికి డిస్టెన్స్ పెరిగింది కదా దానికోసం ఇంతే. దాని తర్వాత ఇంకా ఇది స్టార్ట్ అయింది, ఏది థెరపీ. ఈ థెరపీ ఎవరికి బాగుంటుంది, ఎక్కడ బాగుంటుంది అన్నదానికి ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం చూసాం. ఎవరికి మహేష్ అండ్ శాండ్రా గారికి, సిద్ధంట్ సోనియాకి. దాని తర్వాత నేను కనెక్ట్ అయింది కొద్దిగా శివ అండ్ ప్రియాంకకి. ఇందులో ఒక పాయింటే తిప్పు వాళ్ళు ఎన్ని చెప్పుకున్న ఒక పాయింట్ ఏంటంటే అగ్రెషన్. శివుకున్న అగ్రెషన్ అది తగ్గించుకోవాలి, శివు దాన్ని రియలైజ్ అవ్వాలి. అది తగ్గించుకుంటే అది శివుకి మంచిది, ప్రియాంకకి మంచిది, ఇద్దరికి వాళ్ళ పేరుగా మంచిది. అదే వాళ్ళు మాట్లాడుకున్నది ఫస్ట్ది. సో 4 క్యాండిల్స్ ఉన్నాయి, 4 వెలిగిస్తా. 2 మీరు మీ ప్రాబ్లమ్స్, 2 ఆయన ప్రాబ్లమ్స్ చెప్పాలి, 1 ఇద్దరు కలిసి గట్టిగా తీసుకుని డెసిషన్ చెప్పాలి. మధ్యలో రెడ్ క్యాండిల్ పెట్టారనమాట. ఐఎమ్ రియలీ సారీ జాన్, గేమ్ ఆడుతున్నప్పుడు అవుట్ ఆఫ్ ద హీట్ మూమెంట్ నాకు తెలియకుండానే వచ్చి అగ్రెషన్ వచ్చేస్తుంది. సో అది అని చెప్పి కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. ప్రియాంక లవ్ మ్యాక్షనే కాదు బయటికి వెళ్ళాక కూడా అగ్రెషన్ ఎక్కడికి తీసుకెళ్ళదు మనల్ని, అది మర్చిపోకు, అది చూపించు అని చెప్పి మాట్లాడేది ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ప్రియాంక గారు శివుని ఎట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్పి నేను కంట్రోల్ చేస్తున్నా, ఇకపైతే నేను అలా చేయను అని చెప్పారు. దాని తర్వాత శివ ఏమో బాటలు రావడానికి కారణం నేనే, మైండ్ అదుపులో పెట్టుకుని ఆడింటే బాగుండేది, నువ్వు చెప్పే మాట వింటే బాగుండేది అని చెప్పి ప్రియాంక గారు నేను ఎక్కువ చెప్పనని చెప్పారు. మళ్ళీ ఇక్కడ చెప్తే నేను చెప్పేది నువ్వు అని కూడా చెప్పారు. అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ బట్ బేసికల్గా ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే అగ్రెషన్. ప్రియాంక గారు ఇక్కడ కూడా అంటారు, ఆయన చాలాసార్లు ఏంటంటే ఇంకోటి ప్రతి చిన్నదానికి ఏదైనా ఇష్యూ అయితే నువ్వే వస్తావుగా, నేను రావట్లేదు, ఈసారి నుంచి నేను వస్తానని చెప్పి 4 వైట్ క్యాండిల్స్ వెలిగించుకున్నారు. దాని తర్వాత ఒకసారి ఇమీడియట్గా తొందరపడి డెసిషన్స్ కానీ రియాక్షన్స్ కానీ వద్దు, మన లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఇంకా చేసుకుందాం అని చెప్పి రెడ్ క్యాండిల్ వెలిగించారు. బాగుంది, వీళ్ళ థెరపీ ముఖ్యం, వీళ్ళకి అర్థమైంది, కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. మనం కూడా కనెక్ట్ అవుతాం, ఎందుకంటే ఇన్ని వారాలు చూసాం కాబట్టి శివ్ ఏంటి అట్లా చేస్తున్నారు, శివ్ ఏంటి ఇట్లా చేస్తున్నారని చెప్పి అనుకుంటాం కాబట్టి శివ్ అది రియలైజ్ అయ్యారు, మనకి ఆనందంగా ఉంటుంది. ప్రియాంక గారు ఫ్యాన్స్ వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, ఓకే వీళ్ళు రియలైజ్ అయ్యారు, బయటికి వెళ్ళాక వీళ్ళు బాగానే ఉంటారు అన్న ధైర్యం వస్తుంది. ఓకే, దాని తర్వాత అభిమానిక గారు, నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్, వీళ్ళది మనం అంత కనెక్ట్ అవ్వలేం, ఎందుకంటే వీళ్ళు ఓడిపోయింది, వీళ్ళు అరుచుకున్నది అయ్యేం లేవు కాబట్టి, ఇప్పుడే వచ్చారు కాబట్టి, వీళ్ళ మధ్యలో అంత గొడవలైంది కూడా లేదు కాబట్టి మనం ఏ విధంగా కూడా వీళ్ళ దానికి కనెక్ట్ అవ్వం. బట్ స్టిల్ ఏంటంటే ఒకటి తొందరగా రియాక్ట్ అయిపోతానని చెప్పి ఆవిడ యాంగర్ ఉంటుందని, ఈయనేమో ఇర్రెస్పాన్సిబుల్, ఆవిడ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల ఇర్రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నామని చెప్పి అలా చెప్పి వీళ్ళకి థెరపీ చేసుకున్నారు. దాని తర్వాత సిద్ధంట్ సోనియా గారు వాళ్ళు డేట్కి వెళ్ళారు. ఈ డేట్ కొత్తగా ఉంది, గుడికి వెళ్ళారు. లోపలికి వచ్చిన తర్వాత మేము పెళ్లి చేసేసుకున్నాం అని చెప్పి ప్రాంక్ ప్లే చేయాలని చూశారు కానీ అదే ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మలా. సో ఇది ఓవరాల్ మొత్తం అంతా థియరీ ఎపిసోడ్, అందుకని 52 నిమిషాలు పెట్టింది. ఏదైనా టాస్క్ ఉంటే 40 నిమిషాల లోపల అవగొట్టేవాళ్ళం, అందుకే ఇంత డ్రాగ్ అయిందనమాట. బాగుంది, కొద్దిగా పర్సనల్ లెవెల్లో మరీ ఇండెప్త్గా వెళ్ళి డైలాగ్ లేకుండా ఉంటే బాగానే ఉంటుంది, లేదంటే కష్టమవుతుంది. ఇలాంటి టుంబిడి టాస్కులు పెట్టకుండా మామూలు నార్మల్ టాస్కులు పెడితే మనకు కూడా చూడటానికి హ్యాపీగా ఉంటుంది. మంచి టాస్కులు పెట్టారు, నా చేత పొగిడించుకున్నారు, మళ్ళీ నా చేత తిట్టించుకున్నారు. అది ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేనే తొందరపడి ఒక కోయిల ముందే కూసారా అనిపించింది. బట్ 4 వారాలు అయింది కదా. అది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్తగా చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని 81K అయినాయి అట్ట అలా. కానీ అది 81,015 16 ఆ 15 మంది అన్సబ్స్క్రైబ్ మళ్ళీ 81 నుంచి కిందకు వస్తుంది, అట్లా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. చేసుకుని కొద్దిగా ముందుకు పుష్ చేయండి. ఈ నెక్స్ట్ రోడీస్ రాబోతుంది, అగ్ని పరీక్ష రాబోతుంది, బిగ్ బాస్ రాబోతుంది, ఇంకంతా లేదు. ఏప్రిల్ కళ్ళు ముసుకిన బయటకి ఏప్రిల్ అయిపోద్ది, మే జూన్ జూలై అంతే, ఇంకా జూలై నుంచి మళ్ళీ 2 నెలలే. సో కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని పుష్ చేస్తే మనం అలా ముందుకు వెళ్దాం, ఏమంటారు? చలో, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.